వాక్యాన్ని అందించవలసిందిగా కోరి ఆహ్వానిస్తూ ఉన్నాం. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. చెక్. వెనకాల కూర్చున్న వారు కొద్దిగా ఎదరకొచ్చి కూర్చుంటే సీట్లు ఖాళీగా ఉన్నాయి. ముందు సీట్లు ఫుల్ అయితే కొద్ది బాగుంటుంది చూసే వాళ్ళకి. మనం లైవ్ కూడా వెళ్తుంది కదా. వెనక కూర్చున్నటువంటి పురుషులైన వారు కొంతమంది ఎదరకొచ్చి కూర్చుంటే బాగుంటుంది. దయచేసి రావాలని మనం చేస్తున్నాం. మంచిదండి. అందరం రక్షకుడిని యేసయ్య గారి నామాన్ని మహింపరుద్దామా? హల్లెలూయా, హల్లెలూయా. చాలా సంతోషం అండి. ఈరోజు ఈ ప్రియ చాగల్లు గ్రామంలో ఈ నూతన సంవత్సరంలోని మొదటి వారంలోనే మీతో కలిసి ఉండడానికి మన రక్షకుడు, అద్వితీయ సత్యదేవుడు అయిన యేసుక్రీస్తు ప్రభువారు నాకిచ్చిన మంచి తరుణాన్ని బట్టి ఆ మహనీయునికి మహిమ, ఘనత, ప్రభావాలు చెల్లిస్తూ ఉన్నాను. ఆ మహోన్నత నామంలో వేదిక మీద ఉన్న గౌరవ దైవజనులకు, పెద్దలకు, ప్రియులకు, తమ్ముళ్లకు నా హృదయపూర్వక గౌరవాన్ని తెలియజేసుకుంటున్నాను. అన్నిటికంటే ముఖ్యంగా సభికులైన మీకు, ఈ గ్రామానికి ఆ ప్రభు వారి దీవెనలు కలగాలని మనసారా కోరుకుంటూ ఉన్నాను. ప్రియులరా, వాస్తవానికి కాస్త పడక చేరే సమయం ఇది 9:30 అంటే. కానీ మరి నాకు ఇప్పుడు మైక్ ఇవ్వబడింది. నాకు మీ ముఖాలలో ఉన్న ఆసక్తిని బట్టి, అంటే మీలో ఒక 4-5 నిద్రపడడం మొదలుపెట్టారనుకోండి, మీ నిద్రను చూసి నాకు అర్థమయ్యేది ఏంటంటే ఇక ముగించే బాబు అని నాకు సిగ్నల్ పంపినట్టు అవుతుంది. అట్లా కాకుండా మీరు శ్రద్ధగా వింటున్నారనుకోండి, కొంతసేపు దేవుని మాటలు ముందుకెళ్తాను. అట్లాగే మరొక రిక్వెస్ట్ ఏంటంటే, ఒకసారి వాక్యం ప్రారంభించాక ముగిసేలోపు మొబైల్ ఫోన్ సౌండ్ వినబడకూడదు. మీరు మీది మిక్కిలి జిల్లా స్థాయి అధికారులు అయ్యి ఒకవేళ ఏదైనా ప్రమాదం మీ ఫోన్ ఆఫ్లో ఉంటే అనుకుంటే సైలెంట్లో పెట్టండి. అలాంటి ప్రమాదాలే లేవంటే కాసేపు స్విచ్ ఆఫ్ చేయండి. ఎందుకంటే దేవుని సన్నిధిని అనుభవించడానికి మీరంతా ఒకవేళ ఇంట్లో పడుకుంటే చాలా కంఫర్ట్గా ఉంటుంది. మీ అందరికీ కూడా చలేస్తుంది, చలి కూడా కొద్దిగా ఎక్కువే ఉంది. లేదా ఇంట్లో టీవీలో మంచి ప్రోగ్రాములు కూడా ఉంటాయి. అవన్నీ ఇక్కడికి వదిలి వచ్చారంటే మీకు కాస్త దైవ ఆసక్తి, భక్తి ఉన్నాయి. కానీ అవి మన జీవితాలను పరిమితంగా కాకుండా అపరిమితంగా ప్రభావితం చేయాలంటే మనం కొంచెం శ్రద్ధ కలిగి ఉందాం. మంచిది. బైబిల్ గ్రంథం నుండి ఒక వచనాన్ని చూద్దాం ఈ సమయంలో. ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయం 9వ వచనం. ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయం 9వ వచనం. హృదయము, పర్లేదు ఎక్కువ మంది ఈ సమయానికి బైబిల్ తీసుకుంటే అందరూ కలిపి కూడా చదవండి, తప్పు కాదు. ఓకే, 1 2 3. హృదయము అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన జబ్బుంది దానికి, దానిని గ్రహించేవాడు కానీ ఆ జబ్బేంటో అర్థం చేసుకోగలిగిన వాడు కానీ లేడు. చాలండి, ఇక వదిలేద్దాం. మధ్యలో నేను కొద్ది రిఫరెన్స్లు అవసరాన్ని బట్టి చెప్తాను. ముఖ్యంగా మీతో నేను ఈ మాటలోంచి మాట్లాడడానికి దేవుని వలన ప్రేరేపణ పొందాను. మిమ్మల్ని అందరినీ చూస్తుంటే భక్తిలో ఎవరు తక్కువగా అనిపించడం లేదు. అంటే చక్కగా పొద్దున్న లేచి బైబిల్ చదవడంతో ప్రారంభించి
దేవుని కార్యక్రమాల మీద ఎక్కువ శ్రద్ధ కలిగి ఉన్నవారుగా నాకు కనిపిస్తూ ఉన్నారు. ఓకే, ఇక్కడ ఈరోజు ఈ మీటింగ్ యొక్క ప్రధాన ఉద్దేశం నాకు మోజెస్ గారు కానీ సద్గుణ గారు కానీ చెప్పలేదు, కానీ ప్రార్థనలో నేను చేశాను మీకోసం, దేవా ఇక్కడికి వెళ్ళాలి, మరి నేనేం మాట్లాడాలి అన్నప్పుడు ప్రధాన ఉద్దేశం నాకు అర్థమైంది ఏంటంటే మిమ్మల్ని అందరినీ ఆత్మలో ఒక ఉన్నతమైన బలమునిచ్చి నడిపించాలని. అంతేనండి, నాకు అలాగే అర్థమైంది. మరి ఆయన కూడా ఓకే చేశారు. ఓకే, మీకు అర్థం అవ్వడానికి నేను ఒక విషయం చెప్తా, ఈ మీటింగ్ ఎలాంటిదో చెప్పడం కోసం. చూడండి, మనలో చాలామందికి మోటార్ సైకిళ్ళు ఉన్నాయి కదా, ఒకళ్ళిద్దరికి కార్లు కూడా ఉంటాయి, మంచిది. ఇప్పుడు మోటార్ సైకిల్స్ కానీ లేక కార్లు కానీ ఏదైనా వాహనాలు కానీ మనం చాలామంది పాపం శ్రద్ధగా రోజుకొకసారి తుడిచేవాళ్ళు కూడా ఉంటారు, వారానికి ఒకసారి అయితే గ్యారెంటీగా దాన్ని తుడుస్తారు. మరి కొంతమంది బద్దకస్తులు 15 రోజులకో 20 రోజులకో నెలకో ఒకసారి గ్యారెంటీగా తుడలేదనుకోండి, ఏమవుద్ది? ఏం తెలియదా మీకేమవుద్దా? దుమ్ము పడుతుంది, చాలా డస్టీగా చిరాగ్గా కనబడుతుంది, దాని మీద చేయి పెడితే వేలు ముద్దలు కనబడతాయి కదా. ఓకే, రోజు తుడిచేవాళ్ళు కూడా ఓకే, ఆయన్ని ఏం అడ్డు పెట్టకండి, పర్లేదులే, అంతే, ఆయన వింటున్నందుకు సంతోషిద్దాం అంతే. ఓకేనా? రోజు తుడిచేవాళ్ళు కూడా అప్పుడప్పుడు తుడిచే వాళ్ళతో పాటు 2 నెలలకు 3 నెలలకు ఓ పని చేస్తారు. మోటార్ సైకిల్ ఉన్న వాళ్ళు చెప్పండి. ఎస్, ఏం చేస్తారండి? సర్వీసింగ్. వెరీ గుడ్. సర్వీసింగ్కి ఎందుకు పంపాలి బండిని? మన ఇంట్లో నీళ్లు పెట్టి కడిగిన వాళ్ళు, గుడ్డ పెట్టి తుడిచిన వాళ్ళు, దానికోసం స్పెషల్గా ఫైబర్ క్లాత్ కొని మరీ తుడుస్తారు, పెట్రోల్ బంకుల్లో అమ్మే గుడ్లతో కొంటారు, ఇవన్నీ చేస్తారు కదా. ఎందుకు సర్వీసింగ్కి వెళ్ళాలి? మీరు తొడలేని మురికిని, మీరు చేరలేని ఆ రూట్స్లోకి లేక లోతులోకి, చిన్న చిన్న కార్నర్స్లోకి వాళ్ళు పంపే హై స్పీడ్ గన్లోంచి వచ్చిన వాటర్ పవర్ వెళ్ళి శుభ్రం చేస్తుంది. అంతేనా అమ్మా? నా మాటతో ఏకీపించిన వాళ్ళు కుడి చేతి తెలుసండి. గుడ్, మీరందరూ ఏకీపించారు, కూర్చోండి. కాబట్టి ఇప్పుడు హై స్పీడ్ మోటార్తో పరిశుద్ధాత్ముడు మిమ్మల్ని కడుగునుగాక, అది ఈరోజు మీటింగ్లకు ఉద్దేశం. అప్పుడప్పుడు కడకపోతే పాడైపోతాం మనం. నేను వస్తుంటే సద్గుణరాజు గారు అంటారు, ఇంచుమించు నెల ఇలాగ కండక్ట్ చేస్తున్నారని, అంటే నెల కడుగుతున్నారు మిమ్మల్ని. ఈవేళ కూడా నేను కొంచెం మిమ్మల్ని కడిగి వెళ్ళాలని పరిశుద్ధాత్ముని అడిగాను. ఎక్కడ కడగాలి? శరీరాన్ని మీరే కడుక్కున్నారు. పొద్దున్న లేచి సబ్బు సగం అరిగే వరకు కష్టపడ్డ వాళ్ళు కూడా ఉంటారు మీలో. సాయంకాలం మళ్ళా వచ్చి మళ్ళా ఇంకో అరసబ్బు అరగ తీసి కడుగుతారు. కాబట్టి శరీరాన్ని కడగడం గురించి మీకు నేను చెప్పక్కర్లేదు. మరి ఏమి కడగాలి వేళ? మానవ జీవితంలో లేక మానవ ఈ శరీరంలో లేకపోతే మానవుల్లో 3 భాగాలు ఉన్నాయి. అంటే తల, మొండెము, కాళ్ళు, చేతులు అవి కాదు నేను చెప్పే సైంటిఫికల్ ఇన్ఫర్మేషన్ కాదు. స్పిరిచువల్ ఇన్ఫర్మేషన్లో 3 భాగాలు ఉన్నాయి. ఇది అర్థం అవడం కంటే ముందు మీకు ఇంకొక పార్ట్ దగ్గర తీసుకెళ్తాను. చూడండి, మనం అంతా కూడా చక్కని లైట్లు పెట్టుకుని ఉన్నాం ఇప్పుడు, అవునా? ఈ లైట్లో ఏ రంగు కాంతిస్తున్నాయి? ఆకుపచ్చ రంగా, ఎర్ర రంగా? అమ్మ మాట్లాడండి అమ్మా. వెరీ గుడ్. నేను తెలుగు మీడియమే చదువుకున్నాను, తెలుగులోనే మాట్లాడతానే. దేవుని దయని బట్టి ఇంగ్లీష్ నేర్చుకున్నాను. మరి వేరే దేశాలకు పోయినప్పుడు ఇంగ్లీష్లో ప్రసంగాలు చేస్తాను, కానీ మీకు అవసరం లేదు కదా, తెలుగు రాని వాళ్ళు ఎవరు లేరు, కాబట్టి తెలుగులో మాట్లాడుకుందాం. మీరు ఇంగ్లీష్లో చెప్పండి, పర్లేదులే, ఇంగ్లీష్ మీడియం స్టూడెంట్స్ ఉన్నారు. తెల్లని కాంతి నిజంగా తెలుపా? చదువుకున్నారు కదా మీరు, చెప్పండి. అనుమానం పడుతున్నారా? ఆయన ఎవరు చెయ్యి ఊపారు కాదని కదా? కాదనే మీ ఉద్దేశం. తెల్లని కాంతి 7 రంగుల వైలెట్, ఇండిగో, బ్లూ, గ్రీన్, ఎల్లో, ఆరెంజ్, రెడ్ అనే 7 రంగుల నిర్ణీత పాళ్లలో కలపబడిన మిశ్రమం
తెల్లని కాంతి. గమనించండి, ఈ 7 రంగుల్లో తెలుపు లేదు, బట్ 7 కలిపితే వచ్చేది తెలుపు. ఇది చదువు అనే దానికి దూరంగా పెరిగిన వాళ్ళకి నిజమా అని అనిపించవచ్చు. కాస్త చదువుకున్న వాళ్ళకి నేర్పుతారు. అది కొంచెం హైయర్ స్టడీస్కి పోతే ల్యాబొరేటరీలో ఎనలైజ్ చేసి కాంతి ఎలాగ 7 రంగులు ఉంది, తిరిగి కలిస్తే ఎలాగ ఒక రంగు వస్తుంది అనేది ప్రాక్టికల్గా చూపిస్తారు. ప్రియమైన వల్లరా, అంటే మనకి నచ్చినా నచ్చకపోయినా, ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా, తెలిసినా తెలియకపోయినా, మన జ్ఞానం అంగీకరించినా అంగీకరించకపోయినా, మనం తెల్లగా చూస్తున్న కాంతి ఏందండి? 7 రంగులు ఉన్నాయి అందులో. చూపించండి అంటే కొన్ని చూపించడం కుదరదండి, కొన్ని చూపించడం కుదరదు. అది మీకు చెప్పబోయే వాక్యం కూడా దానికే దగ్గరకు వస్తుంది అన్నమాట. ఇప్పుడు దేనివల్ల ఈ లైట్లు వెలుగుతున్నాయి? వావ్, మీకు తెలిసిందా? దేనివల్ల? కరెంటు వల్ల. ఒకసారి నాకు చూపిస్తారా కరెంట్? కానీ చూపించడం కుదరదు. ఎందుకు కుదరదు? దాన్ని అనుభవించగలం. బల్బుకి తగిలిస్తే వెలుగు వస్తుంది, ఫ్యాన్కి తగిలిస్తే గాలి వస్తుంది, లేకపోతే టీవీకి తగిలిస్తే బొమ్మ వస్తుంది. కర్మగాలి మన శరీరానికి తగిలించుకుంటే షాక్ వస్తుంది. ఎన్ని రకాలుగానైనా అనుభవమే తప్ప కంటికి కనబడదు. కంటికి కనబడదు కదా అని అది లేదనో నిజం కాదనో అనుకుంటే ఎంత పొరపాటో. తెల్లని కాంతిలో 7 రంగులు ఉన్నాయనేది అంతే నిజం కదా. కంటికి కనబడట్లేదు కానీ అది నిజం. ఇప్పుడు నేను చెప్పాలనుకున్న పాయింట్కి వస్తున్నాను. ఏంటో తెలుసా? పైకి ఒక్కడిగా కనబడుతున్న ఈ మానవుడు 3 కలిపి ఉన్నాడు. అంటే అంతర్లీనంగా మనిషిని విడదీస్తే 3 అవుతాడు. ఏంటవుతాడంటే, 1 అందరి కంటికి కనబడే శరీరం, 2 హృదయం, 3 ఆత్మ. కనబడకుండా ఉన్న రెండిటిని జాగ్రత్తగా చూసుకోకపోతే కనబడుతున్న వీడు చాలా ప్రమాదంలో పడతాడు. అది ఈరోజు రాత్రి నేను మీకు చెప్పేది. ఒక మతాన్ని చెప్పట్లేదు, ఒక సెగ్మెంట్ని, ఒక ప్రజల్ని ఉద్దేశించి నేను మాట్లాడట్లేదు. మనుషులైన మానవుల గురించి మాట్లాడుతున్నాను నేను. మనుషులందరిలో అంతర్లీనంగా ఉన్న దాన్ని, హృదయాన్ని కడగాలి అని నేను ఈరోజు మీతో మాట్లాడుతున్నాను. నేను కొంత గైడ్ చేస్తాను, మీరు కూడా కడుక్కోవచ్చు అంతే. హృదయాన్ని శుభ్రం చేసి కడిగి బాగు చేస్తే ఆత్మ బాగుపడుతుంది. శరీరాన్ని మీరు ఆల్రెడీ చేసుకున్నారు, హృదయాన్ని ఇప్పుడు ఎలా చేసుకోవాలి నేను నేర్పుతాను. ఈ 2 శుభ్రమైతే ఆత్మ బాగుపడుతుంది. ఆత్మ బాగుపడితే భవిష్యత్తు బాగుంటుంది. అంటే భవిష్యత్తు అంటే పూర్వం పెద్ద పెద్ద యాడ్లు దారిలో ఉండేవి, ఇప్పుడు కనబట్టలేదు. మరి అవి ఉన్నాయో తెలియదు నాకు. సంపాదించు, కష్టించి సంపాదించు, శుభ్రంగా తిను, రేపటికి కొంత మిగిల్చు. ఈ మధ్యన అలాంటి బోర్డులు కనిపించడం లేదు కదండి. చిన్న మొత్తాల పొదుపు పథకం అని పూర్వం ఉండేది. ఈ మధ్యన మరి నేను చూడలేదు, మీరు ఎవరైనా చూసారేమో. స్మాల్ స్కేల్ సేవింగ్స్ పూర్వం ఉండేది అనమాట. ఏమని ఉండేది? కష్టించి సంపాదించు, శుభ్రంగా తిను, రేపటికి కొంత మిగిల్చు. ప్రియమైన వాళ్ళరా, ఈ రేపు అనేది మన జీవితంలో కొన్ని సంవత్సరాల పాటు. కానీ నేను మాట్లాడేది ఈ లోకాన్ని విడిచిన తర్వాత వచ్చే రేపు. ఇట్స్ నాట్ టుమారో లైక్ యాజ్ ఇట్ విల్ కమ్ ఆఫ్టర్ ఫ్యూ అవర్స్, బట్ ఐఎమ్ స్పీకింగ్ అబౌట్ ద టుమారో మీన్స్ దట్స్ ద పోస్ట్ లైఫ్. ఈ జీవితం ముగిసిన తర్వాత వచ్చే రేపుని గురించి నేను మాట్లాడుతున్నాను. ప్రియమైన వాళ్ళరా, ఈ రేపు లేకపోతే ఈ నెక్స్ట్ లైఫ్ లేకపోతే ఈ లోకంలో జీవితం అయిపోయింది అనుకున్న వాళ్ళకి ఎదురయ్యేది మంచి భవిష్యత్తు మనకు ఉండాలి. ఈ భూమి మీద జీవించే చిన్న కాల జీవితాన్ని మనం చాలా పెద్ద ప్లాన్స్ వేసుకుంటాం. డబ్బులు చూడండి, ప్రతి తల్లిదండ్రి కొద్ది కొద్దిగా కూడబెట్టి చిన్న ఇల్లుని పెద్ద ఇల్లు కడతారు. ఎవరి కోసం? ఇంచుమించు పెద్ద ఇల్లు కట్టేసరికి వీళ్ళ జీవితం సగం పైన అయిపోద్ది. అయినా ఎందుకు కడతారండి? పిల్లల కోసం.
చిన్నదాన్ని నెమ్మది నెమ్మదిగా చేసి పెద్ద పొలం కొంటారు. ఎవరి కోసం? ఇవన్నీ చేసేసరికి వీళ్ళకి వయసులు అయిపోతాయి. కానీ పిల్లల కోసం, అంటే రేపటి భవిష్యత్తులో నా బిడ్డలు బాగోవాలి అనే ఒక కాంక్ష మనిషి చేత ఇలాంటి పనులు చేస్తుంది. ఏ తల్లి తండ్రి అయినా నేను శుభ్రంగా తినాలి, నేను శుభ్రంగా తిరగాలి, నా సంపాదన నేను అనుభవించాలి అనుకుంటే పిల్లల పరిస్థితి అయోమయం, గందరగోళం అవుద్ది. అందరి తల్లిదండ్రులు, ఎవరో అంబానీలు అదానీలు లాంటి వాళ్ళ జోలికి మనం పోలేం కదా, అందరి తల్లిదండ్రులు వాళ్ళు కళ్ళకు నచ్చినలో సగమే అనుభవించి కడుపును సగమే నింపుకొని బిడ్డల జీవితాన్ని బాగు చేయాలి అని కోరుకుంటారు. ప్రియమైన వల్లరా, పరమ తండ్రి అయిన దేవుడు అలాంటి అవసరం కలిగిన వాడు కాదు. నేను ఇందాక చెప్పాను, అంబానీలు అదానీలు అనే ఆ రేంజ్ కంటే కూడా ఎంతో పై రేంజ్లు ఉన్నాడు. కాబట్టి ఆయన ఈరోజు మీకు రేపు అనే భవిష్యత్తులో దేవుని రాజ్యం అని పిలువబడే స్వర్గాన్ని ఇవ్వాలని కోరుతూ దానికి మిమ్మల్ని ప్రిపేర్ చేస్తున్నాడు. దానికి కడగకుండా ఉండిపోయిన ఒక అవయవాన్ని చెప్తున్నాడు, అదే హృదయం. ప్రియమైన వల్లరా, హృదయాన్ని గురించి ఇర్మియా ప్రవక్త చెప్తున్నాడు ఈ మాట. ఇర్మియా ప్రవక్త చాలా గొప్ప ప్రవక్తలో ఒక ఆయన. ఇర్మియా ప్రవక్త ఆయన అంటే ఇప్పటి కాలపు జ్ఞానానికి, టెక్నాలజీకి అన్వయించి నేను మాట్లాడితే, ఇర్మియా అనే ఆయన ఒక పెద్ద హార్ట్ డాక్టర్ అన్నమాట. అంటే హార్ట్ అంటే గుండె కాదు, హృదయపు డాక్టర్. పోనీ అంటే చాలామంది గుండె హృదయం రెండు ఒకటి అనుకుంటారు, వేరు వేరు చెప్తాను నేను. ఆ డాక్టర్ గారు ఆయన స్పెషలిస్ట్ కాబట్టి స్కాన్ చేశాడు దాన్ని. ఆయన దగ్గర స్పెషల్ స్కానర్ ఉంది. స్కాన్ చేస్తే ఏం కనబడుతుందట? మనుషులు చాలా చక్కగా, నీట్గా, శుభ్రంగా చదువుకుని మంచి శుభ్రంగా తయారయ్యి ఉన్నారు. కానీ ఇప్పుడు మీకు ఇంకోటి కూడా చెప్తే నేను ఇంకా బాగుంటుందేమో. ఇప్పుడు అందరి జేబుల్లో కెమెరాలు ఉన్నాయి. సెల్ ఫోన్లో వచ్చిన విప్లవం పుణ్యమా అని, సెల్ ఫోన్లో వచ్చిన మోడిఫికేషన్స్ పుణ్యమా అని అందరి జేబుల్లో మొబైల్ ఫోన్స్, అందులో ఇంచుమించుగా కెమెరా లేని ఫోను లేనట్టే. 2000 సంవత్సరంలో నేను సెల్ ఫోన్ మోడల్ పెట్టిన మొదటి రోజుల్లో కెమెరాలు లేవు దానికి. అంటే ఇంచుమించు 25 ఏళ్ల క్రితం. అప్పటికే ఇంకో 2-3 ఏళ్ళు అయింది ఇండియాలో సెల్ ఫోన్ లాంచ్ అయ్యి. 98 అనుకుంటాను ఇండియాలో లాంచ్ అయితే. 2000 అండ్ చివరి క్రిస్మస్ నుంచి నేను మొదటగా ఫోన్ తీసుకున్నాను, వాడడం మొదలుపెట్టాను. కెమెరాలు లేవు. ఇప్పుడు అలా కాదు, చిన్న ఫోన్ కూడా ఒక కెమెరా ఉంటుంది. సో అందరి జోబులో ఏముంది? ఇప్పుడు కెమెరా ఉంది. చూడండి, కెమెరా గురించి ఎందుకు చెప్తున్నానంటే, ఈ కెమెరాతో మిమ్మల్ని కానీ నన్ను కానీ ఫోటో తీస్తే ఎలా పడతాము, ఎలా ఉంటాం అందులో? అమ్మా, అందులో ఏముంటుంది? మనం ఏ రంగు బట్టలు వేసుకున్నామో. ఇప్పుడు అంతా ఎందుకమ్మా, పెళ్ళిళ్ళకి ఫోటోలు తీసే టైంకి మీరు ఇలాగే వెళ్తారా, కొంచెం మారుస్తారా గడపని? అబ్బో, మారుస్తారు కదా, పట్టు చీరలు కట్టుకుంటారు. మగాళ్ళు కూడా కొంచెం వీలైనంత మంచి బట్టలు వేసుకుంటారు. పైగా అక్కడ చక్కగా నిగారింపుతో అదో ఇదో చేసుకుంటారు. గుడ్. ఎందుకు? ఫోటోలో చాలా బాగా పడాలని, ఫోటోగ్రాఫర్ని ఆకర్షించాలి. నీకు వచ్చేస్తానులే. ఫోటోగ్రాఫర్ని ఆకర్షిస్తే ఏమవుతుంది? వాడు బాగా తీస్తాడు, ఎక్కువ తీస్తాడు. ఫోటోగ్రాఫర్ని ఆకర్షించకపోతే రయ్యింది ఇప్పుడు జూమ్ చేసుకెళ్ళిపోతారు పక్క నుంచి. ఏంటి మోయస్ గారు? కాబట్టి ఫోటోగ్రాఫర్ని ఆకర్షించే అంతగా మనం అలంకరించుకొని వస్తాం అక్కడికి. గుడ్. మనం ఏ కలర్ శారీ వేసుకున్నామో ఆ కలర్ శారీ కనబడాలి. ఏ కలర్ హెయిర్ పిన్స్ పెట్టుకున్నామో కూడా కనబడాలి. హెయిర్ స్టైల్ ఎలా ఉందో కనబడాలి. దీనికోసం చాలా కష్టపడి 2-3 గంటలు దూతారండి బాబు, దాన్ని ఇలా పెట్టి ఏవో చేసి. ఓకే, ఇవన్నీ కనబడలేదనుకోండి, ఫోటోగ్రాఫర్ని తిడతారు. అరే నీ ఫోటో తీయడం ఏంట్రా, నువ్వు ఇలా చేసావని. అవునా? డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళామనుకోండి, ఆయన ఇంకో కెమెరా వాడతాడు, ఈ కెమెరా కాదు అది. ఆయన ఫోటో తీసేయనుకోండి, ఆ ఫోటోలు ఏముంటాయి? శరీరం లోపలున్న, అంటే పైన ఉన్న స్టైల్స్ ఏమి రావు, కానీ లోపలున్న ఎముకలు, బొమికలు, ఇంకా ఇతర అవయవాలు ఎలా ఉన్నాయో చూపిస్తుంది.
ఈ 2 కెమెరాలు మన దగ్గర ఉంటే 3వ కెమెరా దేవుడి దగ్గర ఉంది. అది ఆయన ఇర్మియాకి ఇచ్చాడు. ఆయన ఇర్మియా యొక్క ఈ మానవ యొక్క హృదయాన్ని స్కాన్ చేస్తున్నాడు. అందులో ఏముందట? మోసం ఉందట. ఏముందండి చెప్పండి, ఎక్కడుంది? ఎవరిది? చాగల్లోది కాదులేండి. ఏమండి, చాగల్లో ఎవరి హృదయంలో మోసం లేదు కదా? మనుషులందరి హృదయాలలో ఏముంది? మోసం ఉంది. మీరు కూడా మనుషులైతే మీ హృదయంలో కూడా ఏముంది? మోసం ఉంది. ఇంకేముందట? ఘోరమైన వ్యాధి. ఏం వ్యాధి అండి? మామూలు వ్యాధి కాదు, ఘోరమైన వ్యాధి. మీకు కాస్త ఇబ్బందిగానే ఉంది. 9:50 అయింది సార్ టైము. ఈ టైం మీకు కాస్త జోకొడితే మంచిది, కానీ ఇలాంటి ప్రశ్నలు వేస్తే ఇబ్బందే. కొంచెం మీరు ఓపిక తెచ్చుకోక తప్పదు మరి. ఓకే, ఘోరమైన ఇదేంటంటాం మనం? జ్వరాన్ని ఘోరమైన జబ్బు అంటామా? చెప్పండి. అను ఆ మధ్యన కరోనా అని ఘోరమైన వ్యాధి అన్నాం. ఇప్పుడు కరోనా వచ్చినట్టు పక్కన కూర్చోబెట్టి భుజమే చేస్తాం కావాలితే పోయింది భయం. అది ఘోరమైంది కాదు. కన్ను ఉన్నాయి, ఇంకా ఎయిడ్స్ అనో ఇలాంటి అమ్మో ఘోరమైంది అంటాం. ఇంకా కొన్ని ఉన్నాయి ఇలాంటివి. బట్ ఈ మధ్యన సైలెంట్ కిల్లర్ తయారైంది, క్యాన్సర్. అది కూడా ఘోరమైన పూర్వం నుంచి ఉంది, కానీ ఇప్పుడు ఎక్కువైపోయింది, విజృంభిస్తూ ఉంది. ఓకే, ప్రియమైన వాళ్ళారా, ఈ ఘోరమైన వ్యాధులు ఏ వ్యాధులండి? ఘోరమైన వ్యాధులు ఆత్మకి ఇంపాక్ట్ చేసే హృదయంలో ఉన్నాయంట. శరీరం అంతా స్కాన్ చేయించేసానండి, నాకు ఏ జబ్బు లేదు, ఈ మధ్యనే నేను అన్ని హాస్పిటల్కి వెళ్ళి పరీక్షలు చేయించేసుకున్నాను, నాకు ఏ వ్యాధి లేదని ఎవరైనా మనం ఒకవేళ సర్టిఫై చేసేసుకోవచ్చు. డాక్టర్ గారు కూడా ఈజ్ ఆల్ రైట్ అని ఏ వ్యాధి లేదని సర్టిఫికేట్ ఇవ్వచ్చు. ఇర్మియా ప్రవక్త ఇవ్వటం లేదు. ఆయన ఏమంటాడంటే, నీకు ఘోరమైన వ్యాధి ఉంది. ఈ వ్యాధి ప్రభావం ఏమవుతుందో చూడండి. దానిని గ్రహింపగలవాడు లేడు. ఈరోజు రాత్రి నేను హృదయపు ఘోరత్వాన్ని గురించి మీతో మాట్లాడాలని నేను అనుకుంటూ ఉన్నాను. చూడండి, యెషయా గ్రంథంలో 44వ అధ్యాయంలో, యెషయా గ్రంథం 44వ అధ్యాయం 20వ వచనం. అమ్మమ్మ రైటేనమ్మ, వాడు బూడిద తింటున్నాడు. ఎవడైనా బూడిద తింటాడండి? తిన్నవి ఉన్నాయి, బూడిద తింటున్నాడట. ఒకసారి చూడండి ఎందుకు అంటున్నాడు అలాగా. వాని మనస్సు మోసపోయినదై తప్పుదారిని వానిని తీసుకొని పోవచ్చున్నది. వాడు తన ఆత్మను రక్షించుకొన జాలడనియు, నా కుడి చేతిలో అబద్ధం ఉన్నది కదా అనియు అనుకొనుటకు వానికి బుద్ధి చాలదు. అంటే తన మోసాన్ని, తన మోసపోతున్న విధానాన్ని గ్రహించడానికి తన బుద్ధి చాలడం లేదట. నేను మీకు ఒక విషయం చెప్తాను, మీలో చాలామందికి అనుభవపూర్వకంగా ఉన్నవే. ఈ మధ్య పూర్వం దొంగలు, చందమామ కథల్లో దొంగలు అంటే ఎలా ఉండేవారు? వాళ్ళు నల్లచార్ల బనీన్లు, తలకేదో ఒక క్యాప్, చేతిలో ఏదో కత్తి లాంటిది పెట్టుకుని ఎప్పుడు వచ్చేవారట దొంగలు? అర్ధరాత్రి వచ్చి ఏం చేసేవారట, గోడకి పెద్ద కన్నం చేసి లోపలికి వచ్చి అందరూ అర్ధరాత్రి గోడ కన్నం చేస్తుంటే మెలుకు రానంత గాఢ నిద్రలు ఉండేవన్నమాట అప్పుడు. ఇప్పుడు ఎవరికి అంత నిద్ర లేదులేండి, చిన్న సౌండ్ అయితే ఉలిక్కిపడి లేచి వాళ్ళు ఎక్కువ. ఓకే, లోపలికి వచ్చి చక్కగా తలుపులు బీరువాలు పగలగొట్టి అన్నీ పట్టుకుపోతే పొద్దున్న దాకా తెలిసేది కాదంట. ఇప్పుడు అలాంటి దొంగలు లేరు. ఎందుకు లేరు? మధ్యరాత్రి ఇంట్లో కరెంట్ ఉంటుంది, వెలుగు ఉంటుంది, వీధి లైట్లు ఉంటున్నాయి. నల్లచార్లు బందెని వేసుకుని నేను చందమామ కథలో రోడ్డు మీద వెళ్తాడు పట్టుకుంటారు పోలీసులు. ఇప్పుడు అందుకని పోలీసులు ఇప్పుడు దొంగలు వెళ్ళేసా, మంచి కారు, మంచి కలజోడు, ఖరీదైన బట్టలు, రేబాన్ కళ్ళద్దాలు, ఇంకా ఎన్నెన్నో అలంకరణలతో టాప్గా వస్తాడు. జనమే వాడి దగ్గరికి వెళ్ళి వాడేసిన మౌళికి పడి
అది చీట్లు కావచ్చు, 1000 రూపాయలు కడితే 10,000 ఇస్తారనడం కావచ్చు, 1,00,000 కడితే 10 కోట్లు ఇస్తారనడం కావచ్చు, వాట్ ఎవర్. జనమే వెళ్ళి వాడికి డబ్బులు ఇచ్చి వచ్చేస్తున్నారు. దొంగలు ఇళ్ళకు వచ్చి దొంగతనం చేయక్కర్లా, జనమే వెళ్ళి దొంగల చేతిలో పెట్టేస్తున్నారు. వాడు చెప్పే మాటలు అంత బాగుంటున్నాయి, మోళి అంత బాగుంటుంది. నెలకొకడు బోర్డు తిప్పేస్తున్నా ఇంకా జనం పట్టుకుని వాళ్ళకి ఇస్తూనే ఉన్నారు. నెలకొకడు మోసం చేసి పారిపోతున్నా ఇంకా కష్టపడి పక్కోళ్ళు చేసి కూడా 5 రూపాయలు వడ్డీ తెచ్చి కూడా కట్టించేస్తున్నారు వాళ్ళకి. కాబట్టి దొంగతనాల స్టైల్స్ మారాయి, ప్రజలే వెళ్ళి దొంగల చేతుల్లో పడిపోతున్నారు. కాబట్టి ప్రియమైన వాళ్ళారా, బూడిద తింటున్నానని వాడికి తెలియదు. ఈ డబ్బులు ఎంత కష్టపడి బిడ్డల కోసమో దేనికో దాచినవి, రాత్రనక పగలనక కష్టపడినవి నేను పలానా వాడికి అనవసరంగా ఇస్తున్నాను అనుకుంటే ఎవడెవడు తను రెట్టింపు అయిపోద్దో, 3 రెట్లు అయిపోద్దో, 10 రెట్లు అయిపోద్దో. మోసపోతున్నారు జనం ఏం చేస్తున్నారట, మోసపోతున్నారు. ఇది లౌకికంగా నేను చెప్పాను, కానీ ఆధ్యాత్మిక రంగంలో కూడా మనుష్యులు మోసపోతున్నారు. మోసపోయి ఏం చేస్తున్నారంటే పాపము చేస్తున్నారు. ఏం చేస్తున్నారండి? ఒక్కసారి మాట్లాడతారా? నిజంగా మీరు అందరు వింటున్నారు నాకు తెలియాలంటే మరి మీరు ఒక్క నిమిషం మాట్లాడాలి కదా. నాకు కనబడుతుంది మీరు ఎవరికి పడుకుంటున్నారో. ఒకసారి అందరం దేవుని మహింపరుద్దాం. హల్లెలూయా. ఇంకొంచెం గట్టిగా ఒకసారి తప్పట్లు కొడదాం. ఓకే, గుడ్, మంచిది. ఏమీ లేదు, మిమ్మల్ని మెలకువ చేయడానికి చేశాను అంతే. ఇది మరి పెద్దాటాక మెలకువ చేయడానికి తప్పని పరిస్థితి. పల్లెటూరులో తొందరగానే పడుకుంటారని నాకు తెలుసు, కానీ ఆలస్యంగా కూడుకుంటారని కూడా తెలిసింది. ఇంకా నేను మొదలెట్టే కూడా ఒక 4-5 వచ్చారు కదా. గుడ్. కాబట్టి ప్రియమైన వాళ్ళారా, మనిషి యొక్క హృదయం ఎలా ఉంది? ఇక నేను చాలా రాసుకుందాను మీకు చెప్పాలని, కానీ కొంచెం దాటికి వెళ్ళిపోతున్నాను. రోమీయులకు రాయబడిన పత్రిక 1వ అధ్యాయం 22వ వచనం. రోమీయులకు రాయబడిన పత్రిక 1వ అధ్యాయం 22వ వచనం. వారి అవివేక హృదయము అంధకారమాయెను, తాము జ్ఞానులము అని చెప్పుకొనుచు బుద్ధి లేనోళ్ళయ్యారు. మాకు బుద్ధి లేదు అని చెప్పుకుంటే ప్రాబ్లం కాదు. ఏం చెప్పుకుంటారట? చెప్పుకోవడానికి జ్ఞానులు అని చెప్పుకుంటారట. మీరందరూ ఏం చెప్పుకుంటారు? నిజం చెప్పనా? భక్తులు అని చెప్పుకుంటారు. మీరు ఎంత భక్తి ఉంటే ఈ రాత్రి చల్లో కూర్చుని మరి నన్ను భరిస్తున్నారు. నిజంగా మీకు భక్తి ఉంది, కానీ భక్తులు అని చెప్పుకుని భక్తిహీనత్వంలో ఉన్న వారలరా జాగ్రత్త. ఎందుకంటే జ్ఞానులు అని చెప్పుకొని వాళ్ళు ఏమవుతున్నారట? జ్ఞానహీనులు, బుద్ధి లేనోళ్ళు అయ్యారట. 28వ వచనానికి రండి. మరియు వారు మనస్సులో అని ఉంది కదా, ఇక్కడ హృదయములో అని పెట్టుకోండి. అంటే హృదయాన్ని దేవుడు కోరుకుంటున్నాడు. నీ హృదయమే నాకు ఆలయంగా ఉండాలని కోరుకుంటున్నాడు. తమ హృదయములో దేవునికి చోటు ఇవ్వటం లేదు. మనుషులు దేవుడికి చోటు ఇవ్వట్లా. హృదయములో దేవుడికి చోటు లేదు. మరి ఎక్కడుందయ్యా చోటు అంటే గోడల మీద ఉంటుంది దేవుడికి చోటు. నిజమా కదా? గుడిలో దేవుడికి చోటు ఉంటుంది, ఉంగరాల్లో కొంతమంది దేవుడు చోటు ఉంటుంది, బైబిల్లో ఓపెన్ చేస్తే ఒక చిన్న స్టిక్కర్ ఉంటుంది, దేవుడికి చోటు అక్కడ పెడతాం. దేవుడిని ఎక్కడ పెట్టాలి? గోడ మీద కాదు, గుడిలో కాదు, గుడిలో. ప్రియమైన వాళ్ళారా, గుడిలో దేవుడు ఉండాలి. ఎక్కడ ఉండాలండి? గుడిలో దేవుడు ఉండాలి. ప్రియమైన వాళ్ళారా, వారి అవివేక హృదయము అంధకారం అయిపోయింది, అందులో దేవుడికి స్థానం లేదు. దేవుడికి చోటు ఇవ్వటం లేదు. అసలు దేవుడిని ఎక్కడ పెట్టాలో మనిషికి తెలియట్లేదు. ఆదివారం గుడిలో దేవుడు ఉంటాడు అనుకుంటాం మనం. గుడి దగ్గరికి వెళ్ళగానే ఒక మంచి పని చేస్తాం మనం. చెప్పండి, గుడి బయట ఏం చేస్తాం? అబో చెప్పులు వదిలేస్తాం. సూపర్. ఒక్కవేళ ఎవరైనా సిగరెట్ కాలుస్తూ ఒకవేళ వచ్చాడు అనుకుందాం అనుకోండి, కొంచెం దూరంగానే గుడి దాకా, చెప్పులు అయితే గడప దగ్గర వదులుతాం, సిగరెట్ అయితే ఒక 10 అడుగులు 20 అడుగులు బయటే
ఆఫీస్ అనుకుని పెట్టుకుంటారు. కొంచెం ఆల్కహాల్ తాగి ఎవరైనా ఈ పెద్ద ఆయనలాగా వచ్చాయనుకోండి గుడికి, ఏం చేస్తారండి? ఆయన చెప్తున్నాడు రావద్దని చెప్తారట. ఆయన కూడా పంపించడానికి మీరు ఇష్టపడితే నేనే ఉంచమన్నాను. ఎందుకంటే ఈ మీటింగ్ ఆయనలో పరివర్తన తేవాలి. ఆమె చెప్పండి. మళ్ళా సంవత్సరం ఒకవేళ నేను ఇక్కడికి వస్తే అప్పటికైనా ఆల్కహాల్ మానేసి ఉండాలి. ఆమె చెప్పండి. ప్రియమైన వాళ్ళారా, అంటే మనకు తెలుసు గుడిలోకి చెప్పులు తెల్లకూడదు, సిగరెట్ తాగుతూ వెళ్ళకూడదు, మందు కొట్టి వెళ్ళకూడదు, బూతులు గుళ్ళు మాడుతుంది పెట్టరా అని తిడతారు. గుళ్ళు మాడితే బయట అయితే మాడుకోవచ్చా? కాబట్టి ప్రియమైన వాళ్ళారా, గుడిలో ఎలా ఉండాలో మనకు తెలుసు, కానీ దేవుడు కోరేది అది కాదు. ఒకవేళ మీరు చెప్పులతో వచ్చారా, చెప్పులు లేక వచ్చారా అనేది కూడా పెద్ద విషయం కాదు దేవుడికి. పాపంతో వచ్చారా, పాపం లేకుండా వచ్చారని మాత్రం చాలా పెద్ద విషయం దేవుడికి. ఎందుకంటే నీ హృదయంలో దేవుడికి చోటు కావాలి. నీ హృదయంలో దేవుడికి ఏం కావాలండి? చోటు కావాలి. ఒకవేళ దేవుడికి చోటు లేకపోతే వాళ్ళు ఏం చేస్తున్నారంట? చదవండి మళ్ళీ ఒకసారి. రోమీయులకు రాయబడిన పత్రిక 1వ అధ్యాయం 28 నుంచి 32 వరకు జాగ్రత్తగా చూస్తే చాలా దారుణంగా ఉంటుంది. మరియు వారు తమ మనస్సులో దేవునికి చోటియ్య నొల్లకపోయిరి గనుక చెయ్యరాని కార్యాలు చేయుటకు వారు అప్పగించబడ్డారు భ్రష్ట మనస్సుకు. ఏం పనులమ్మా? చెయ్యరాని పనులు. అంటే చెయ్యదగ్గ పనులున్నాయి, చెయ్యకూడని పనులున్నాయి. మన జీవితంలో చెయ్యకూడని పనులున్నాయి కొన్ని, కానీ అటే ఆకర్షణ ఉంటుంది, అవే ఎక్కువ చేస్తాం. మీకు ఒక్క మాట చెప్తాను ప్రియమైన వాళ్ళారా, మనకి దేవుడు కళ్ళు ఇచ్చాడు. దేనికి? మా చూడడానికేనా? గుడ్, చాలా బాగా చెప్పారు కదా. చూడ్డానికి కళ్ళు ఇచ్చాడు, కానీ ఏమన్నాడు? దానికి అవధులు పెట్టాడు, లిమిట్స్ పెట్టాడు, బౌండరీస్ పెట్టాడు. ఏది పడితే చూడకూడదు. అవునా? ఎలా చూడకూడదు? బైబిల్లో కూడా కొన్ని ఉన్నాయి, మీకు తెలుసు. అసూయతో చూడకూడదు, కపటంతో చూడకూడదు. ఇవన్నీ కాకుండా దేవుడు డైరెక్ట్గా చెప్పిన మాట ఏంటంటే మోహపు చూపు చూడకూడదు. మనిషి దుర్మార్గుడు మోహపు చూపులే చూస్తాడు. మామూలుగా కూడా కాదు, ఘోరంగా చూస్తాడు మోహపు చూపులు. నిజంగా ఎంత భయంకరం అంటే యోబు గ్రంథములో 31వ అధ్యాయంలో 1వ వచనములో ఇలాగ రాస్తాడు. అమ్మ చాలా వెరైటీగా చక్కగా అందరికంటే స్పందనగా చక్కగా తీసావు తల్లి. నేనేం చెప్తున్నాను? గాడ్ బ్లెస్ యూ. చదువు. నేను నా కన్నులతో నిబంధన చేసుకున్నాను కన్యకను. ఇప్పుడు చూడండి అమ్మ, కన్యను నేను చూడలేను అన్నాడు. ఎవరుండి? భక్తుడు. ఎందుకట? కళ్ళతో ఒక అగ్రిమెంట్ చేసుకున్నాడట, నేను కన్యల్ని చూడను. అంటే వివాహితలను చూడొచ్చా? అక్కడ మీనింగ్ తెలుగులోనికి సంపూర్ణంగా రాలేదు. ట్రాన్స్లేషన్ చేసినప్పుడు చాలా కష్టపడి మన భాషకానైనా మన దేశం కానైనా ఎక్కడి నుంచో వచ్చి విలియం కేరీ గారు అని ఆయన చాలా తిప్పలు పడి ఆయనకి బెస్ట్ అవుట్పుట్ ఇవ్వడానికి ట్రై చేసి ఇచ్చిన అనువాదం ఇది. అక్కడక్కడ ట్రాన్స్లేషన్లో మిస్టేక్స్ అని అనకూడదు, కానీ అంత పెద్ద ఆయన్ని సరిగా అనువదించబడలేదు. దీన్ని గనక హీబ్రూ భాషలో రాయబడిన మొదటి గ్రంథం ఇది. హీబ్రూ భాషలో ఇలాగుంది: కాముకతత్వపు కన్నులతో నేను స్త్రీని, కన్య కావచ్చు వివాహిత కూడా కావచ్చు, ఎలాగూ చూడగలను. అది ఇంపార్టెంట్ పాయింట్. అక్కడ మోహపు చూపులు ఎలాగ చూడగలనంటే కూడా మనకి అర్థమవుతుంది. ఇది స్త్రీని పురుషుడు కానీ పురుషుడు స్త్రీని కానీ ఎవరైనా చేయొచ్చు. ఇక్కడ అర్థం ఏంటంటే నా కళ్ళతో నిబంధన చేసుకున్నాను, నేను మోహపు చూపు చూడను అని చెప్తున్నాడు ఆయన. స్త్రీని అనుకుందాం, పురుషులుగా ఉన్నాం కాబట్టి, పురుషుడిగా నేను మాట్లాడుతున్నాను కాబట్టి స్త్రీని ఎలాగ చూడాలి? మరి ఇప్పుడు నా ముందు కన్యలు లేరా, వాళ్ళు నేను చూడకూడదా? అలాగూ కాదన్నమాట. ఎలాగ చూడాలి? పెద్దావిడిని తల్లిగా చూడాలి, కొంచెం పెద్దావిడిని అక్కగా చూడాలి, చిన్నావిడిని చెల్లిగా చూడాలి, బాగా చిన్నావిడిని కూతురుగా చూడాలి.
ఇన్ని మంచి పవిత్రమైన వరసలు ఉండగా వంకర వరస మనసులో పెట్టుకుని మోహంతో కనుక చూస్తే దేవుడు ఒక మాట అన్నాడు మత్తయి సువార్తలో 5వ అధ్యాయంలో, మోహపు చూపు చూచువాడు అప్పుడే అన్నాడు కాదు, అప్పుడే తన హృదయమందు పాపము చేసిన వాడు అన్నాడు. ఎప్పుడు? అప్పుడే. క్రియారూపకమైన పాపమునకు టైం పడుతుంది. చూసిన వెంటనే పాపం జరగదు, కొంత టైం పడుతుంది. ప్లాన్ ఉండాలి, ఎన్నెన్నో కొంత దాటి ముందుకెళ్ళాలి. కానీ ఏమీ లేదు ఇక్కడ. ఇమ్మీడియట్లీ అతడు పాపం చేశాడు, మోహం చూపు చూశాడు అని కింద అంటాడు. వ్యభిచారము చేసిన దానికి సమాన పాపం అన్నాడు. అంటే ఒకసారి ఆలోచించండి, ఇప్పుడు మీరు ఎలాంటి పాపాలు చేస్తున్నారు లేదో ఎవ్వరికి చెప్పొద్దు. ఖచ్చితంగా మనుష్యుడు ఏం చేస్తున్నాడు? పాపాలు చేస్తున్నాడు. చెయ్యరాని పనులువి. నోరిచ్చాడు దేవుడు మాట్లాడడానికి, లేకపోతే భోజనం చేయడానికి అనొచ్చు. బూతులు మాట్లాడడానికి కాదు, సరసోక్తులకు కాదు, అబద్ధాలకు కాదు, మోసపు మాటలు కాదు, ఎదటివాడిని గాయపరిచే మాటలకు కూడా కాదు. ప్రియమైన వాళ్ళరా, ఏం చేస్తున్నారట? చెయ్యరాని కార్యములు చేస్తున్నారట వారు. ఇంకా తర్వాత 29వ వచనంలో, అట్టివారు సమస్తమైన దుర్నీతి చేతను, దుష్టత్వము చేతను, లోభము చేతను, ఈర్ష్య చేతను నిండుకొని మత్సరము, నరహత్య, కలహము, కపటము, వైరమును వాటితో నిండిన వారై కొండెగాండ్రును, అపవాదకులను, దేవద్వేషులను, హింసకులను, అహంకారులను, బింకములాడువారును, చెడ్డ వాటిని కల్పించువారును, తల్లిదండ్రులకు అవిధేయులను, అవివేకులను, మాట తప్పువారును, అనురాగరహితులను, నిర్దయులను అయ్యారు. ఎంత దారుణమైన మాటలండి ఇవి. ఇంకెంతకంటే తిట్టాల మనిషిని? దేవుడికి హృదయంలో చోటు ఇవ్వకపోతే ఇలా అవుతున్నారట. ఇంకేమంటాడు? ఇట్టి కార్యములు అభ్యసించువారు మరణమునకు తగిన వారు. చూడండి ఒక్క విషయం, మర్డర్ చేస్తే మన కోర్టులో అది రుజువైంది అనుకోండి, ఏం చేస్తారు? గవర్నమెంట్ మర్డర్ చేస్తారు. ఇప్పుడు ఉరిశిక్ష అన్న మర్డరే కదా. అదే అఫీషియల్గా గవర్నమెంట్ డిక్లేర్డ్ డెత్ సెంటెన్స్ అది. ప్రియమైన వాళ్ళరా, ఒకవేళ కొన్ని కారణాలను బట్టి ఉరిశిక్ష వరకు వెళ్ళకపోయినా 14 ఏళ్ళో 20 ఏళ్ళో జీవితంలో జైల్లో ఉంచమంటారు. ఇది తెలియదా ప్రజలకి? తెలిసి ఏమన్నా హత్యలు ఆగుతున్నాయా? ఇంకా దారుణం ఏంటి? మీరు 20-25 సంవత్సరంలో దారుణమైన నేరం ఏది అని గూగుల్ని అడగండి. భర్తలను చంపిన భార్యలో అని వస్తుంది. అంటే పూర్వం తక్కువ అన్నమాట అది. మగాళ్ళు బుద్ధి లేదు, తాగుతాడు, తిరుగుతాడు, బయట సెటప్ పెట్టుకుంటున్నాడు, భార్యను చంపుతున్నాడు అనేది అపవాదు మగవాడి మీద ఎప్పుడు ఉంది. అలాగే చేస్తున్నారు. బట్ వీళ్ళు నేర్చుకున్నారు ఇప్పుడు, ఎందుకంటే మేము పురుషులతో సమానం అంటున్నారు కదా. ఎందుకు ఇలా తయారవుతుంది సమాజం? అంటే ఏంటన్నమాట? శిక్ష ఉంది అనే భయమో లేదు. దొరకట్లేదా? పోనీ వీళ్ళు తెగ దొరికిపోతున్నారు కదండి. ఎక్కడ పడితే అక్కడ దొరికిపోతున్నారు. కానీ వీళ్ళకి ఏమి లేదు, భయము లేదు. దొరికిపోతారన్న భయము లేదు, తప్పు చేస్తున్నామన్న భయము లేదు. కాబట్టి ఏమంటాడంటే దేవుడు, వారు దేవుని న్యాయ విధిని, లేక భారతదేశ న్యాయ విధిని, లేక సమాజ చట్టం బాగా తెలిసి ఉండియు వాడు చేస్తున్నారు. తెలియచేయట్లేదు, బాగా తెలిసి కూడా చేస్తున్నారు. అంతేకాక ఇవి అభ్యసించు వారితో సంతోషముగా సమ్మతిస్తున్నారట. వీరు కొంతమంది చేస్తున్నారు, కొంతమంది ప్రోత్సహిస్తున్నారు అన్నమాట చేసుకోమని. ఎందుకు ఇలాగ జరిగింది అంటే, ప్రియమైన వాళ్ళారా, మనుషుల్లో దారుణమైన పాపాలు దూరిపోయాయి. మీకు మరొక వాక్యాన్ని కూడా చూపించి నేను ముందుకు వెళ్ళిపోతాను. కొరింథీ సంఘానికి పౌలు గారు రాసిన మొదటి లేఖ 6వ అధ్యాయం 9-10 వచనాలు. అన్యాయస్తులు దేవుని రాజ్యమునకు వారసులు కారని మీకు తెలియదా?
ఏంటండి? ఆగండి ఆగండి ఆగండి. అన్యాయస్తులు దేవుని రాజ్యానికి వెళ్ళరని మీకు తెలదా? తెలుసు. రోడ్డు మీద రాంగ్ రోడ్లో వెళితే పోలీసులు పట్టుకుంటారని తెలీదా? తెలుసు. తెలుసు. పక్కంటి అమ్మాయి నా చెల్లి లాంటిది, నా కూతురు లాంటిది తెలీదా? తెలుసు. ప్రియమైన వాళ్ళరా, చేసే ప్రతి తప్పు తప్పని తెలుసు, మోసపోకుడి అంటున్నాడు కదా. అంటే ఏమవుతున్నారు మనుషులు? మోసపోతున్నారు. ఏమనుకుంటున్నారు మోసపోతున్నారు అంటే, కొన్ని క్రైస్తవ సామ్రాజ్యం గురించి మాట్లాడుతున్నాను, మీరందరి గురించి. బైబిల్ పట్టుకుంటున్నాం, ఆదివారం గుడికి వెళ్తున్నాం, ఇంత చలిలో కూడా మంచి మీటింగులో ఉన్నాం, చక్కగా ప్రార్థన చేసుకుంటున్నాం, దేవుని నామంతో మేమంతా బలముగా వాడబడుతున్నాం అని మీరు అంత ధైర్యం తెచ్చుకుంటున్నారా? మోసపోకండి. ఎందుకు మోసపోకండి అంట? ఈ కింద ఒక మాటలు, జారులు అంటే జారి పడ్డవాళ్ళనా? క్యారెక్టర్ని పోగొట్టుకున్న వాళ్ళు ఎక్కడ జారుతున్నారంటే క్యారెక్టర్లో జారారు. ఓకే, మనకు అది బాగా అలవాటు అయిపోయింది, ఆ పదాన్ని నేను పెద్దగా టచ్ చేయట్లేదు. నెక్స్ట్ వెళ్ళిపోదాం. వ్యభిచారులైనను, ఆడంగితనము గలవారైనను, పురుష సంయోగులైనను, దొంగలైనను, లోబులైనను, త్రాగుబోతులైనను, దోషకులైనను, దోచుకునివారైనను దేవుని రాజ్యమునకు వారసులు కారు. దేవుని రాజ్యానికి అంటే స్వర్గానికి వారసులు కారు. వారు చేసే పాపము వారిని దేవుని రాజ్యమైన స్వర్గానికి వెళ్ళనివ్వటం లేదు. ఇది తెలీదా? తెలుసండి. ప్రియమైన వాళ్ళరా, మీకు తెలుసు, కానీ తెలియని వాళ్ళు ఎంతమంది ఉన్నారు తెలుసా? మీరు అందరూ ఇంచుమించుగా బైబిల్ తీసుకుని వచ్చారు, మరి బైబిలే తెల్లనాళ్ళు ఉన్నారు, దేవుని రాజ్యం అంటే తెల్లనాళ్ళు ఉన్నారు, స్వర్గం అంటే తెల్లనాళ్ళు ఉన్నారు, అసలు ఏమి తెల్లనాళ్ళు ఉన్నారు తెలుసా? ఎందుకో తెలుసా? నేను అలాంటి కుటుంబంలోంచి వచ్చాను. నా తల్లి తండ్రి ఇద్దరు కూడా బైబిల్ని కాలుతో తన్ని కిరోసుని వేసి తగలబెట్టిన తల్లిదండ్రులకు పుట్టాను నేను. ఒకసారి ఆలోచించండి, ఎందుకు అలా చేయగలిగారు వాళ్ళు? అలాంటి తల్లిదండ్రులకు పుట్టి యేసు ప్రభు వారికి ఏమాత్రం సంబంధం లేని జీవితం జీవించిన నేను ఈ రాత్రి యేసు ప్రభు వారికి సేవకుండని, లేకపోతే ఆయన మాటలు చెబుతానని నన్ను ఎంతో అభిమానంగా మీరు పిలిచే స్థాయికి నేను వచ్చానంటే కారణం ఏంటి? ప్రియమైన వాళ్ళరా, ఈరోజు ఒక విషయాన్ని మీతో చెప్పాలనుకుంటున్నాను. మా భయంకరమైన జీవితాలు దేవుడు మార్చాడు. ఆయనకి ఇష్టం లేకుండా జీవిస్తున్నప్పుడు ప్రేమతో పిలుచుకున్నాడు. మీకు ఒక వాస్తవ సంగతి చెప్తాను, అంటే జరిగిన స్టోరీ చెప్తాను. ఇది 1960లో మొదలై జరిగిన సంఘటన. అంటే ఎప్పుడు అనగనగా ఒక రోజు, అనగనగా ఒక రాజు, అనగనగా ఒక ఊరు కాదు, డేట్లతో సంవత్సరాలతో నేను మీకు ఈ మధ్య కాలమే, అంటే మీలో ఇంకా 60లో పుట్టిన వాళ్ళు చాలామంది ఇక్కడ ఉండొచ్చు, అప్పుడే జరిగిన సంఘటన చెప్తాను. ఇది పూర్వం పశ్చిమ గోదావరి జిల్లా, ఇప్పుడు తూర్పుగోదావరి అయ్యారు. మీరు వచ్చి మాలో కలిశారు. ఓకే, నేను సరదాగా అంటుంటాను మీ ప్రాంతం వారందరినీ, ఓయ్ మీరు పశ్చిమ గోదావరి వాళ్ళు వచ్చి మాలో కలిశారు అంటాను. ఎందుకంటే మా పూర్వం తూర్పే, ఇప్పుడు తూర్పే. రాజమండ్రి ఎప్పుడు తూర్పుగోదావరి జిల్లాగానే ఉంది, కానీ తూర్పుగోదావరి జిల్లా 4 ముక్కలు అయ్యింది. 4 ముక్కలు అయ్యింది, 4 జిల్లాలు అయ్యింది. ముక్కలవడం కాదు. కాకినాడ ఒక జిల్లా అయింది, అమలాపురం ఒక జిల్లా అయింది, రాజమండ్రి ఒక జిల్లా అయింది, అరకు అల్లూరు సీతారామరాజు జిల్లా కింద ఉండి కొంత భాగం తీసిపెట్టారు. దాన్ని కూడా ఈ మధ్యన ఏం చేశారు, ఇప్పుడు మొన్న 31 డిసెంబర్కి కొత్త జిల్లా చేశారు. అంటే పోలవరం జిల్లా అన్నారు. పోలవరం అనేది వెస్ట్ గోదావరిలో పేరే, కానీ జిల్లా అంతా ఈస్ట్ గోదావరి ఉంది. అది ఈ వెస్ట్ గోదావరిలో ఎంత అంగుళం కూడా లేదు. అంటే 4 జిల్లాలు అయ్యింది మా జిల్లా. ఓకేనా? మీరు కూడా వచ్చి మాలో చేరారు. ఓకే, ఇదంతా నేను చెప్తున్నానంటే పూర్వపు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో జరిగిన సంఘటన చెప్తాను మీకు.
పూర్వం ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ముఖ్యమైన ప్రాంతాల్లో ఒకటి రామచంద్రపురం. రామచంద్రపురానికి కొన్ని ప్రత్యేకతలు ఉన్నాయి. ఏంటంటే మంచి పంటలు పండే ప్రాంతం, అగ్రికల్చరల్గా చాలా డెవలప్డ్. మరొక పక్క సామాజికంగా అంటే నాగరికంగా ఉండే ప్రాంతం. మరొక ప్రక్క పంచాంగ పండితులు జన్మించిన నేల. పంచాంగ పండితులు జన్మించిన నేల. ప్రియమైన వాళ్ళారా, అటువంటి పంచాంగ పండితుల కుటుంబంలో ఒక కుటుంబంలో 3 అన్నదమ్ములు ఉండేవారు. 3కి ఉమ్మడి కుటుంబాలు ఉండేవి పూర్వం. ఈ ఉమ్మడి కుటుంబాల్లో 3కి కలిపి ఇంచుమించు 20 మంది పిల్లలు. అందులో రెండో ఆయనకి 6 కూతుళ్ళు, తర్వాత 7వ ఆయన కొడుకు, మళ్ళా 8వ ఆయన కుమార్తె. సుమారు 25 మంది ఉన్నారు. వాళ్ళు 3 కరెక్ట్గా తెలియదు కానీ 20 పైన ఉన్నారు. ఈ రెండో ఆయన సంతానంలో అయితే 6 అమ్మాయిల తర్వాత 7వ ఆయన అబ్బాయి, మళ్ళీ 8వ వాడి కూతురు. వీరు సర్వసాధారణంగా మన ప్రాంతాల్లో ఏదైనా ఒక దైవ కార్యక్రమం జరుగుతుంది అని ఎవరిని చెప్పామనుకోండి, నచ్చితే దండం పెట్టుకుంటారు, లేకపోతే పక్క నుంచి పోతారు. కానీ కొంచెం వ్యతిరేకంగా మాట్లాడేవాళ్ళు చాలా తక్కువ ఉంటారు. అలాంటి వ్యతిరేకంగా మాట్లాడే కుటుంబం ఇది. కొంచెం కూడా ప్రభువుకు కానీ ప్రభు సిద్ధాంతాలకు కానీ అనుకూలత లేని కుటుంబం ఇది. పైగా దాదాపు 60 సంవత్సరాల క్రితం కాబట్టి ఇంకా కొంచెం ఎక్కువే ఉండేది ఆ రోజుల్లో ఇలాంటి పరిస్థితి. ప్రియమైన వాళ్ళారా, అలాంటి స్థితిలో ఉన్న ఈ కుటుంబంలో ఈ 8వ ఆవిడని చెప్పాను కదా, ఆవిడ స్కూల్కి వెళ్ళిందంట. 8వ తరగతి చదువుతూ ఉంది. స్కూల్లో ఆవిడకి పూర్వం మగపిల్లలు ఇలా పట్టుకుని వెళ్ళేవారు పుస్తకాలు కింద, ఆడపిల్లలు ఇలా పట్టుకునేవారు. ఇప్పుడు ఇద్దరు కూడా బ్యాక్ ప్యాక్లో వేసుకుంటున్నారు అంతే. మారింది, ఓకే. ఎందుకు చేతితో కష్టపడి పట్టుకోవడం, భుజాలకి మన తేలిక చక్కగా బ్యాగ్ తగులుతున్న సౌకర్యం ఇప్పుడు వచ్చినప్పుడు లేవు కదా. ఇలా పుస్తకాలు పట్టుకుని వస్తుంది కుడి చేత్తో. బయట గేటు దగ్గర ఒక ఆయన నిలబడి ఏవో పంచుతున్నాడట. పంచుతూ ఉంటే ప్రియమైన వాళ్ళరా, అందరితో పాటే ఈ అమ్మాయి కూడా యథాలాపంగా ఇలా పుస్తకం తీసుకుంది. అదే చిన్న పుస్తకం ఇలా చూస్తుంది. దాని మీద ఏముందంటే లూకా శుభవార్త అని ఉంది. ఇచ్చిన ఆయన అడిగిందంట, ఏం సార్ ఇచ్చారు ఏంటని. ఆయన అన్నాడంట, ఇది బైబిల్ గ్రంథంలోని ఒక భాగమమ్మా, ఒక చిన్న పుస్తకం. బైబిల్లో చాలా పుస్తకాలు ఉన్నాయి, అందులో ఒకటి. ఇది చదివితే నీకు చాలా జీవితానికి లాభం, మంచి మేలు కలుగుతాయి అన్నాడంట. ఈవిడి సైలెంట్గా ఉంది, కానీ సభా మర్యాద కోసం లోపల తెలియని ఉక్రోషం, తెలియని ఏదో భయంకరమైన ఆగ్రహం వచ్చేసింది. ఆ పుస్తకాలు ఎడం చేత్తోనే పట్టుకుంది. ఇంటికి వచ్చేసింది. ఇంట్లకు వీధి గుమ్మంలోంచి అంటే మెయిన్ డోర్లోంచి వెళ్లకుండా వెనక పూర్వం అందరికి దొడ్డు దుమ్మాలు ఉండేవి. దొడ్డు గుమ్మంలోంచి లోపలికి వచ్చి, అంటే వెనక నుంచి వచ్చి బ్యాక్ డోర్ నుంచి లోపలికి వచ్చి ఆ పుస్తకాలు కుడి చేతిలోని అరుగు మీద పెట్టేసి ఈ ఎడం చేతిలోని పుస్తకం కొంచెం ముందుకు వెళ్ళి ఆ దొడ్లో ఒక చోట పాడేసి కిరోసిన్ పోసి అగ్గిపుల్ల వేసి తగలబెట్టేసింది. అప్పుడు ఆవిడ మనసులోకి వచ్చిందంట, నేను అన్యమత గ్రంథాన్ని తాకాను, దాన్ని కాల్చేశాను, కానీ తాకిన నా చేతిని ఏం చెయ్యాలి అని ఈ చేతిని కూడా ఆవిడ అనుకుందట అగ్నిశుద్ధి చెయ్యాలి అని చేతిలో కిరోసిన్ తీసుకుని ఒంటి చేతితో అగ్గిపుల్ల వెలిగించడానికి ట్రై చేస్తుంది. అది సరిగా వెళ్ళడం కష్టమవుతున్న టైంలో వాళ్ళ పెద్దనాన్నగారు చూశారంట. చూసి అమ్మా ఏం చేస్తున్నావు అని అడిగారంట. పెద్దనాన్నగారు, నాకు తెలియక ఒక తప్పు చేశాను, అన్యమత గ్రంథాన్ని ఈ చేతితో తాకాను, ఆ గ్రంథాన్ని అయితే కాల్చాను, కానీ ఆ గ్రంథాన్ని కాల్చిన ఈ చేతిని శుద్ధి చేయడానికి నేను ప్రయత్నం చేస్తున్నాను అంటే ఆయన అన్నాడంట, అమ్మా నువ్వు చేసే ఈ కార్యక్రమం వల్ల కన్నా శుద్ధి నేను మంచిగా చేస్తాను రా అని వారి యొక్క పూజా గదిలోకి తీసుకెళ్ళాడు. ఆ పూజ గదిలో నిరంతర నిత్య సమారాధన అంటారంటే 24 గంటలు ఎప్పుడు పూజ చేయడానికి అవసరమైన మెటీరియల్ రెడీగా ఉంటాయి.
ఆ గదిలోకి తీసుకుని వెళ్ళి అక్కడ ఉన్న ఒక పెద్ద వెండి దేవత దగ్గర నిలబెట్టి ఆమె చేతికి పసుపు కుంకుమ రాసి, నేను జరిగింది చెప్తున్నాను, పసుపు కుంకుమ రాసి గోమూత్రంతో కడిగి, మళ్ళా పసుపు కుంకుమ రాసి తులసి తీర్థంతో కడిగి, మళ్ళా పసుపు కుంకుమ రాసి కుంకుడి పులుసుతో కడిగించి ఆయన అన్నాడంట, అమ్మా నీ చెయ్యి శుద్ధి అయిపోయింది, ఇక్కడి నుంచి అలాంటి వాటికి దూరంగా ఉండు, ఎప్పుడైనా ఒకవేళ పొరపాటున తాకితే ఇది శుద్ధి క్రమం అమ్మా అని నేర్పాడంట. ఓకే, ఆమె అలాగే సాగిపోతా ఉంది. అయిపోయింది. ప్రియమైన వల్లరా, ఆ రోజుల్లో ఆవిడ 9th క్లాస్కి వచ్చింది. ఇప్పుడైతే బహుశా అప్పట్లో 4th ఫామ్ ఏదో అనేవారంట, లేదా 5th ఫామ్ సంథింగ్ ఏదో ఒక ఫామ్ అనేవారంట. 9th క్లాస్కి వచ్చింది, ఆర్ 10th క్లాస్ 5th ఫామ్కి. ఆ టైంలో అంతవరకు ఆమె అన్ని సబ్జెక్టుల్లో స్కూల్ టాపర్. నాట్ ఓన్లీ స్కూల్, చుట్టుపక్కల కొన్ని ఏరియాలకి లేకపోతే ఇంచుమించు జిల్లాకి టాపర్గా ఉంది. కానీ ఈ సంవత్సరం అన్ని సబ్జెక్టులు టాపులు ఉన్నాయి. మ్యాథ్స్ 40కి పడిపోయిందట ఆవిడ మార్క్స్ స్కోర్. అంతకు ముందు సంవత్సరం వరకు 99, 100 ఆ రెండే. మ్యాథ్స్లో ముఖ్యంగా 100కి 100 స్కోర్ చేసే ఛాన్స్ ఉంది కాబట్టి ఎప్పుడైనా పొరపాటున 99 లేకపోతే ఎక్కువ సార్లు 100 వచ్చింది ఆవిడకి. అలాంటి ఆవిడ 40కి పడిపోతే ఏం చేయాలి అర్థం కాక ఆ హెడ్ మాస్టరు ఆ టీచర్ని పిలిచాడంట. ఏమండి, మీ క్లాసులో పలానా అమ్మాయి అన్ని సంవత్సరాలుగా 100కి 100 తెచ్చుకుంటున్న అమ్మాయి ఈ సంవత్సరం ఆఫర్లీ కూడా అయిపోయింది, 40లో ఆగిపోయింది, ఏంటండి అంటే ఆయన అన్నాడంట, ఏమండి ఆ అమ్మాయి నా క్లాస్కి రాదండి, నేను చెప్పేది వినదండి, నా మీద చాలా అసహ్యం అండి ఆవిడకి అన్నాడు. ఏమ్మా ఎందుకు, ఏమైంది? ఆ అమ్మాయిని అడగండి, నేను చెప్పలేనన్నట్టు. ఈయన పంపేసి ఆ అమ్మాయిని అడిగితే ఈ హెడ్ మాస్టరు ఆవిడకి దూరపు బంధువు, అందుకని చాలా చనువుగా అడిగాడు, ఏమ్మా ఏంటంటే ఆ అమ్మాయి అందంట, ఆయన ఒక మతస్థుడు, అంటే క్రైస్తవుడు కాబట్టి ఆయన చెప్పిన లెక్కలు నేను విన్నాం, ఆయన చెప్పిన చదువు నాకు అక్కర్లేదు, ఆయన వల్ల నేను లెక్కలు పేసవాళ్ళు కోరుకోవట్లేదని చెప్పిందట. ఏం చేయాలా? ఈయనకి హెడ్ మాస్టర్కి బాధ కలిగి, ఈయన బాబాయ్ గారు ఉన్నారు ఈ అమ్మాయికి, ఆయన పక్కన ఉన్న జూనియర్ కాలేజీలో లెక్చరర్, ఆయన్ని కవర్ పంపించారు. ఆయన వచ్చారు, ఏంటండి పాప ఇలా అంటుంది, మీరు మీ క్లాసులో అందరికీ చెప్తున్నారా, మరి కొంతమందిగా చెప్తారంటే, క్లాసులో ఎవరు కూర్చుంటే వాళ్ళకి చెప్పాల్సిన ధర్మం మనకుంది, క్లాసులో ఎవరు చెప్తే వాళ్ళు నేర్చుకోవాల్సిన ధర్మం ఉంది అన్నారట. మరి మన పాప అలా అనుకోవట్లేదండి, మరి పాపను మీరు ఎలా ఏమనుకుంటుంది, ఇది మనం వినాల్సిన సబ్జెక్ట్ కాదు, చెప్పే అయినా మనకు సంబంధించిన వాడు కాదు అనుకుంటుంది. అందువల్ల ఆ అమ్మాయి మార్కులు 99, 100 ఉండాల్సినవి పోయి 40, ఇంకా 35 కిందకు వచ్చిందంటే ఫెయిల్ కూడా అవుద్ది అని చెబితే ఆయన ఇంటికి వచ్చి, అమ్మా నువ్వు అలా కాదు, ఆయన చెప్పేది వినేయి, ఆయన చెప్పేది వినడం వల్ల నువ్వు మైలపడవు, నీకేమీ నీ ఆధ్యాత్మికత కానీ నీ వ్యక్తిగత జీవితానికి కానీ భంగము రాదు, కేవలం నువ్వు చెప్పే ఆ పాఠాలను వినడం నీ జీవితాన్ని పాడు చేయదు, కానీ పాఠాలకు దూరమై మార్కులు పోగొట్టుకుని జీవితాన్ని వ్యర్థం చేసుకుని నువ్వు నష్టపోతున్నావు. అందుచేత నువ్వు బాగుపడాలంటే ఈ రోజు నుంచి ఆయన సాయంకాలం స్కూల్లో ట్యూషన్ కూడా చెప్తారు, వెళ్ళాలి, ఎందుకంటే చాలా సంవత్సరం అయిపోయింది, చాలా విషయాలు కోల్పోయావు నువ్వు, ఇంకెంతో కాలంలో కోల్పోవడానికి వీలు లేదు అని చెప్పాడంట. సరే బాబాయ్ చెప్పాడు కాబట్టి, ఆయన కూడా గౌరవప్రదమైన ఉద్యోగంలో ఒక జూనియర్ కాలేజీ లెక్చరర్గా ఉన్నాడు కాబట్టి సరేనని చెప్పేసి ఈవిడ సాయంకాలం ట్యూషన్కి వెళ్ళడం మొదలుపెట్టింది. ఆ ట్యూషన్లో ఉంటా ఉంది కానీ ఆవిడకి ఏమీ ఎక్కట్లా తప్పట్లేదంతే, అలా వింటుందంతే. ఒక రోజున మాస్టర్ అన్నాడంట, ఇక వారం రోజులే పరీక్షలు ఉన్నాయి కాబట్టి నేను ట్యూషన్ కూడా ఆపేస్తాను, ఈవేళ ఆఖరి రోజు, రేపటి నుంచి నేను ట్యూషన్ ఇవ్వను, కాబట్టి ఈరోజు మీరు ఏం చేస్తారంటే ఎంతమంది అయితే
దయచేసి వెళ్ళిపోయే అవకాశం ఉన్నవాళ్ళు వెళ్ళొద్దాను, కానీ 5 నిమిషాలతో నేను ముగించేస్తున్నాను. 5 నిమిషాలు కూడా పూర్తిగా మాట్లాడను, 4 నిమిషాలు 5 నిమిషాలు ముగించేస్తాను. దయచేసి కొంచెం శ్రద్ధగా ఉండాలని కోరుకుంటున్నాను నేను, ఎందుకంటే టైం చాలా ఎక్కువైంది నాకు తెలుసు. 10:24 అయింది ఇప్పుడు. ఇది రైట్ టైం కాదు మాట్లాడడానికి, ఐ నో ఇట్ వెల్. కాబట్టి ప్రియమైన వాళ్ళరా, ఎప్పుడైతే ఆయన అన్నాడో, ఆ ట్యూషన్ మాస్టర్ అన్నట్టు ఈరోజు రాత్రికి నేను స్పెషల్ ట్యూషన్ పెడుతున్నాను. ఈ రాత్రి అమ్మాయిలు అబ్బాయిలు కూడా దిండు, దుప్పటి, చాప తెచ్చుకోండి. ఇక్కడ ఒక పెద్ద గది ఉంది, ఇక్కడ ఒక గది ఉంది, అబ్బాయిలు చోట పడుకుందరు కానీ చెప్పాడు. ఎందుకంటే ఆ రోజుల్లో రాత్రి 12 గంటలకి బయటికి వెళ్ళే రోజులు కావవి. అందుకని ఆయన చెబితే ఈవిడ అనుకుందంట, దరిద్రం వదిలింది ఈ రోజుతో నాకు, ఇంక రేపటి నుంచి ట్యూషన్ లేదు, రేపటి నుంచి నేను ఎక్కడికి వెళ్ళక్కర్లేదు, రేపటి నుంచి నా జీవితాన్ని నేను మళ్ళీ ఈయన మొహం చూడక్కర్లేదు, పోన్లే అనుకుని ఆ రాత్రి దిండు, దుప్పటి, తలగడ లేకపోతే చాప తెచ్చుకుంది, అక్కడికి వచ్చింది. ఈయన మ్యాథ్స్ లెక్కలు చెబుతూ 10 నిమిషాలు లెక్కలు చెప్పడం, లోపలికి వెళ్ళి 5 నిమిషాలు ఉండడం, మళ్ళీ 5 నిమిషాల తర్వాత రావడం జరుగుతూ ఉంది. ఏంటి ఇలా జరుగుతుంది? మాటికి లోపలికి వెళ్తున్నాడు. ఏంటంటే లోపల నుంచి వస్తూ ఒకసారి కళ్ళులా తుడుచుకున్నాడంట. కళ్ళు ఎప్పుడు తుడుచుకుంటారు ఎవరైనా? కళ్ళ నుంచి నీళ్లు కారినప్పుడు. అరే మాస్టర్ లోపలికి పోయి ఏడ్చి వస్తున్నాడు అని ఎవరో అన్నారు. ఎందుకు ఏడుస్తున్నాడు? ఇక ఆయన లోపలికి వెళ్ళగానే ఉత్సాహంతో కొంతమంది చూడడానికి వెళ్ళారు. ఈ అమ్మాయి కూడా వెళ్ళింది. సరిగ్గా ఆ కిటికీలు, ఏసీ రూముల రోజులు కాదు కదా అవి, కిటికీల నుంచి కనబడితే లోపలికి వెళితే ఆయన 2 నిలువు మోకాళ్ళ మీద మోకరించి 2 చేతులు జోడించి ఉన్నాడంట. ఓహో, వీళ్ళ పూజలు చేసుకుంటున్నాడా ఈ గ్యాప్లో? సర్లే మనకెందుకు వెళ్ళి పూజ గురించి అని వచ్చేద్దాం అనుకునేసరికి ఆయన నోటితో పలికిన మాట కరెక్ట్గా చెవులు పడింది. ఆయన ఏమంటే కరెక్ట్గా ఈ అమ్మాయి పేరే స్మరించాడు. ఈ అమ్మాయి పేరు నాగమణి. నాగమణిని దీవించు ప్రభువా అన్నాడంట. అరే నన్ను ఏమనాలి? ఈయన తిడుతున్నాను, ఇలా దేవుడిని తిడుతున్నాను, ఈయన చెప్పే లెక్కలను తిడుతున్నాను, నేను పట్టించుకోవట్లేదు, సంవత్సరం నుంచి నేను ఈయన్ని దుర్మార్గంగా మాట్లాడుతుంటే నన్ను దీవించమంటాడేంటి అని కొంచెం ఆసక్తిగా వింటే, నాగమణి రేపటి నుంచి మళ్ళీ నా దగ్గరికి రాదు. ఆవిడికి ఈ సంవత్సరం 100కి 100 మార్కులు ఈ దేవా, నా దగ్గరకు వచ్చింది ట్యూషన్ కాబట్టి ఇచ్చి తీరాలి అని ఆ బాధలో కళ్ళ నుంచి నీళ్ళు వచ్చేస్తున్నాయంట. ఆ బాధ ఎక్కువైపోయి ప్రార్థన చేసి తుడుచుకుని గబ్బా బయటకు వస్తున్నాడు. సార్ బయటకు వస్తుంటే ఈవిడ తలుపు దగ్గర నిలబడింది. మాస్టరు, సంవత్సరం నుంచి నేను మిమ్మల్ని తిడుతున్నాను, మీ దేవుడిని తిడుతున్నాను, మీరు మీ దేవుడితో నన్ను శపిస్తారని కోరుకుంటే ఆ శాపాన్ని తప్పించడానికి కూడా నేను వ్రతాలు చేయించుకుంటా, పూజలు చేయించుకుంటా వస్తున్నాను, మీరేంటి నన్ను దీవించమని అడిగారు? మీ దేవుడిని తిడుతున్నాను, మీకు అర్థం లేదా అంటే, మనకంతా తెలుసమ్మా, ఈరోజు ఆఖరి రోజు ఇక రాకూడదని కూడా అనుకుంటున్నాను, నాకు అది కూడా తెలుసు. కానీ తన్ను హింసించే వారి కోసం ప్రార్థన చేయమని, దూషించు వారిని క్షమించమని, కుడి చెంప మీద కొట్టిన వారికి ఎడం చెంప తిప్పమని నా దేవుడు చెప్పాడమ్మా. నువ్వు నన్ను దూషిస్తున్నాను అనుకుంటున్నావు, కానీ నేనైతే నిన్ను ప్రేమిస్తూనే ఉన్నాను. నన్ను ద్వేషిస్తున్నా అనుకుంటున్నావు, కానీ నేనైతే నిన్ను అభిమానిస్తూనే ఉన్నాను. అర్థం కాలేదు ఆమెకి. మాస్టర్ నాకు కొంచెం వివరంగా కావాలంటే ట్యూషన్ అంతా అయిపోయింది 12 గంటలకి, అప్పుడు మాట్లాడుకుందామని 12 తర్వాత నుంచి ఆ కూర్చొని మాట్లాడుకుంటూ ఉన్నారు. దేవుని గురించి, దేవుని ప్రేమను గురించి, ప్రభు వారి యొక్క గొప్పతనం గురించి ఆయన చెబుతుంటే, ఆ తిట్టే వాళ్ళని, దూషించే వాళ్ళని, హింసించే వాళ్ళని క్షమించే దేవుని యొక్క క్షమాతత్వాన్ని గురించి ఆయన వివరంగా చెప్పినప్పుడు ఆవిడ మనస్సు కరిగిపోయింది. ప్రియమైన వాళ్ళరా, దాదాపు తెల్లవారుజామున 4 ఆ సమయం అయిందంట. ఒక్కసారిగా ఆ గదిలోకి పెద్ద వెలుతురు వచ్చేసరికి, ఈ బాబోయ్ తెల్లవారిపోయింది, నేను గవ్వ బయటికి వెళ్ళాలి అనుకుని ఈమె లేచి కళ్ళు తెరిచి చూసేసరికి కిటికీలోంచి బయట చీకటి కనబడుతుందట. నిజమా అని కిటికీ దగ్గర పోయి చూస్తే అంతా చీకటే, కేవలం తానున్న చోట మాత్రమే గొప్ప వెలుగుందంట. ఆ రోజుల్లో కరెంటు కూడా లేదు. 1960 అని చెప్పాను కదా మీకు, సుమారు 65లో జరిగిన సంఘటన మీకు చెప్తున్నాను. కరెంట్ లేదు, కేవలం కిరోసిన్ దీపాలు, ఇంకొంచెం వెలుగు ఎక్కువ కావాలంటే 1-2 చోట్ల ఎక్కడైనా పెట్రోమాక్స్ లైట్లు, అంతే. అలాంటి సమయంలో ఆవిడ కంగారు పడింది. ఏంటి మాస్టారు,
ఏంటి గదిలో వెలుగేంటి అంత చీకటిగా ఉందంటే, వెలుగా అని ఆయన కూడా ఆశ్చర్యపడినట్ట. అమ్మా, నాకేమీ కనబడట్లేదా వెలుగు, ఒకవేళ నీకు కనబడుతుందంటే ఆ వెలుగే నిజమైన దేవుడు, సాక్షాత్తు దేవుడే నీ దగ్గరకు వచ్చాడమ్మా అని చెప్పారంట. ఎప్పుడైతే ఆ మాట విందో, దేవుడు వచ్చాడు నా దగ్గరికి అనుకుని చూస్తుంటే ఆ వెలుగు ఇంకా పవర్ఫుల్ అయిపోయి తట్టుకోలేక చూడలేక కళ్ళు మూసుకుందంట. కళ్ళు మూసుకోగానే కళ్ళ ముందు ఒక రూపం కనబడుతుంది. సాక్షాత్తు యేసుక్రీస్తు ప్రభు నిలబడి ఉన్నాడు. నిలబడి ఉండడమే కాదు, ఆయన అన్నాడట చెయ్యెత్తిది, అమ్మా కుమార్తె, నేను నిజమైన దేవుణ్ణి, నిన్ను సృజించిన వాడిని, నీ సృష్టికర్తని, నిన్ను ప్రేమిస్తున్నాను, నిన్ను ఆరాధిస్తున్నాను, నువ్వు అభిమానిస్తున్నాను. నువ్వు నన్ను ద్వేషించినప్పుడు కూడా నిన్ను ప్రేమించాను, నువ్వు నన్ను తిట్టినప్పుడు కూడా నిన్ను ప్రేమించాను. అంతేకాదు, ఇదిగో నేను దీవిస్తున్నాను చెయ్యెత్తారంట. ఆ చేతి నుంచి ఒక వెలుగు రేఖ వచ్చి ఆమె హృదయాన్ని తాకింది. ఆమె హృదయం ఎంత బలాన్ని పొందింది. ఆ క్షణంలో ఇక తట్టుకోలేక, యేసు ప్రభువా నువ్వే నాకు దేవుడువు అని దేవుడికి అప్పగించుకుంది. అప్పగించుకున్న తర్వాత ఇంటికి వచ్చింది. పరీక్షలు అయిపోయాయి. మాస్టర్ ఇంటికి వెళ్ళాలనుంది. ఒకప్పుడు తను ద్వేషించిన ఇల్లు ఇంట్లో చెప్పిందంట, చాలా బాగా చెప్పారు మాస్టర్ లెక్కలు, నెక్స్ట్ ఇయర్ ట్యూషన్ కూడా ఈ సెలవులో చెప్తా అన్నారు, కాబట్టి నేను రోజు సాయంత్రం ఒక గంట మాస్టర్ ఇంటికి వెళ్తానని చెప్పి అక్కడికి వెళ్ళడం మొదలుపెట్టింది. చెప్పింది అబద్ధమే, కానీ ఆ వంకన అక్కడికి పోతా ఉంది. 2 నెలలు 3 నెలలు జరిగింది. తెలిసిపోయింది. పల్లెటూరులో పూర్వం పట్టణమే కానీ రామచంద్రపురం అప్పటికి ఇంత అడ్వాన్స్డ్ కాదు. ఏ విషయాలు కొన్నాళ్ళు దాగుతాయి, తర్వాత దాగవు. ఈ అమ్మాయి అక్కడికి క్రైస్తవ్యాన్ని నేర్చుకోవడానికి పోతా ఉంది అని ఇంట్లో తెలిసిపోయింది. ఎప్పుడైతే ఇంట్లో తెలిసిపోయిందో, ఆ సాయంకాలం తన ఇంటికి వచ్చేసరికి ఇక వాళ్ళ అన్నలు, పెద్దనాన్న పిల్లలు, చిన్నాన్న పిల్లలు మొత్తం అందరూ పోగేసిపోయారు. ఏంటి ఇలా పోగేయారని దానికి ఏదో డౌట్ పడుతూనే ఉంది. లోపలికి వచ్చింది. లాగానే నిలబెట్టి అడిగారంట, ఏంటి నువ్వు ఎక్కడికి వెళ్ళావని. మాట్లాడలేదు. ఇక ఒకళ్ళు కొడుతున్నారు లేచి, ఇంకొకళ్ళు వచ్చి కొడుతున్నారు. గంట పోయిన తర్వాత వాళ్ళ పెద్దనాన్న అన్నారంట, నీకు యేసుప్రభువే కావాలా మేం కావాలా అన్నట్ట. అలా అడగకండి, నాకు ఇద్దరు కావాలంటే. అలా కాదు, ఒకళ్ళే తేల్చుకో అని గద్దించేసరికి, అయితే నాకు యేసుప్రభు కావాలంటే వెంటనే నీకు ఇంట్లో ప్రవేశం లేదు, అరుగు మీద కూర్చో, అరుగు మీద పడుకో, అరుగు మీద భోంచేయి, ఈవేళ నుంచి ఇదే నీకు శాసనం అని ఆయన గద్దించి అరుగు మీద కూర్చోబెడితే, కంచం కూడా ఇవ్వకండి, ఆ గచ్చు కడుక్కుంటుంది అక్కడ భోజనం పెట్టండి అని చెప్పాడట. సుమారు 6 నెలల నుంచి సంవత్సరం వరకు, కరెక్ట్గా నేను నెలలు చెప్పలేకపోవచ్చు, కానీ తనకి అరుగు మీద భోజనం పెట్టారు. చలేసిన అరుగు మీద పడుకోవాలి, మంచి ఎండ ఉన్న అరుగు మీద ఉండాలి, ఇంట్లోకి ప్రవేశం లేదు. వారికి అర్థమైంది. తనని దేవుడి నుంచి దూరం చేయలేకపోతున్నాయని అర్థం చేసుకుని, ఒకరోజు రాత్రి ఒక పెద్ద మీటింగ్ పెట్టుకుని, రాత్రి సుమారు 11 గంటల సమయం వరకు ఆవిడ్ని అడిగి కొట్టి తిట్టి, ఇక భరించలేని ఒక ఆయన లేచి కొట్టుంటే పెద్ద దుడ్డు కర్ర పట్టుకుని వాళ్ళు పెద్ద అన్నట్ట, ఇంక చాలు చచ్చిపోద్ది, మన దొడ్లో చావడానికి వీల్లేదు, కాబట్టి అమ్మా నీకు దేవుడే యేసుప్రభువే కావాలంటున్నా, కాబట్టి ఆ దొడ్డు దాని నుంచి బయటికి వెళ్ళిపో, లేదంటే నాకు యేసుప్రభు వద్దని చెప్పి లోపలికి రా. లేదండి, నాకు మీరు ఇష్టమే, మీరుంటే అభిమానమే, కానీ ఎవరు కావాలి అని అడిగితే కనుక యేసుప్రభు కావాలంటే అట్నుంచి దొడిదారిని బయట పంపేసి తలుపులు వేసేసుకుని, మా అమ్మాయి చనిపోయిందని అందరికీ కౌరులు చెప్పుకుని, వారి యొక్క శాస్త్రీయ పద్ధతుల ప్రకారం 10 దిన కర్మకాండాలు అంటారు. 10వ రోజు జరిగి 10, 11, 12 3 రోజులు కర్మకాండలు చేస్తారు. కర్మకాండలు చేసేసుకున్నారు. అయితే ఈ రాత్రి 11 గంటలకు బయటకు తోసివేయబడిన అమ్మాయి, ఆ రోజుల్లో దారి లేదు, తంది లేదు, ఎక్కడికి వెళ్ళాలో తెలియదు, కుడికి వెళ్ళాలా ఎడంకి వెళ్ళాలా ఏ పక్క వెళ్ళాలో తెలియదు, ఏంటో తెలియని అయోమయంలో ఒళ్ళంతా దెబ్బలు, అక్కడక్కడ చిరిగి బట్టలు, రక్తపు మరకలు, దారంటి వెళ్ళిపోతూ ఉంది. సుమారు 14 కిలోమీటర్లు 13 కిలోమీటర్లు రాయవరం అని ఊరు వచ్చేసింది. అక్కడి నుంచి నేను అన్నీ చెప్పే ఊర్లన్నీ యాజ్ ఇట్ ఈజ్గా ఈ రోజుకి అలాగే ఉన్నాయి. రాయవరం వచ్చేసి మెయిన్ రోడ్లో వెళ్తూ ఉంది. ఆ రాయవరంలో అప్పటికి కొత్తగా ప్రభువుని నమ్ముకున్న ఒక ఆయన ఉన్నారు. ఆయన పేరు పడాల అచ్చెన్నారెడ్డి. ఆ అచ్చెన్నారెడ్డి గారు మేడ మీద పడుకుని తన గదిలో నిద్రపోతూ ఉన్నాడు. ఆయన కూడా సుమారు అప్పటికే 60 సంవత్సరాల వయసు ఉన్నవాడు.
నిద్రపోతూ ఉంటే ఆయన అప్పుడు ప్రభు నమ్ముకుని 2-3 సంవత్సరాలు కొత్త విశ్వాసి. ఆయనకు కళ వచ్చిందంట. ఆ కళలో ఆయన మేడ నుంచి దిగి ఆ సందులోంచి మెయిన్ రోడ్డుకి వచ్చేసరికి మెయిన్ రోడ్డు మీద ఆయన నిలబడిన 2-3 నిమిషాలకి ఒక అమ్మాయి వచ్చిందంట. ఆ అమ్మాయి ఒళ్ళంతా దెబ్బలంట, అక్కడక్కడ రక్తపు మరకలంట, బట్టలు 2-3 చోట్ల చిరిగి ఉన్నాయంట. దీనంగా విచారంగా వెళ్తూ ఉంటే, అమ్మ ఏమైందంటే, నేను యేసుప్రభుని నమ్ముకున్నానని మా ఇంట్లో వాళ్ళు నన్ను గెంటి వేశారండి, బయటకు పంపేశారండి అని చెప్పిందంట. వెంటనే ఎంతో స్వరం వినబడుతుందట, ఇదిగో నీవు వెళ్ళి ఈ అమ్మాయిని మీ ఇంట చేర్చుకుని నీ కుమార్తెగా అంగీకరించు అని. అంటే మెలకు వచ్చింది దీనికి. మెలకు వచ్చి తుళ్ళిపడి లేచి మంచం నుంచి దిగి కల్లో చూసినట్లుగా ఆ అరుగు నుంచి బయటకు వచ్చి నెమ్మదిగా రోడ్డు మీదకి వెళ్ళి మెయిన్ రోడ్డుకి వెళ్ళాట. మెయిన్ రోడ్డుకి ఆయన వెళ్ళిన 3-4 నిమిషాలకే నిజంగా కల్లో చూసిన అమ్మాయి వచ్చింది. అమ్మ ఏంటని అడిగాడు. కల్లో ఏం చెప్పిందో అదే చెప్పింది. అప్పుడు అన్నాడట, అమ్మ ఇప్పుడే నాకు కల వచ్చింది, నువ్వు కనపడ్డావు, ప్రభు నిన్ను మా ఇంట్లో చేర్చుకుని కూతుర్లా ఉంచుకోమన్నాడమ్మా, నా కూతుర్లా మా ఇంటికి వస్తావా? ఇంటికి వచ్చింది, తీసుకెళ్ళాడు. తీరా ఆయనకు ఒక మనోరాలు ఉంది. ఆ మనోరాల కన్నా 2 ఏళ్ళు చిన్నది. నువ్వు నా చిన్న మనోరాలు అమ్మా అని చేర్చుకుని అప్పటికప్పుడు ఆమె గాయాలు కడిగించి ఆ మనోరాలకున్న జత బట్టలు ఇచ్చి ముందు మార్పించి భోజనం పెట్టించి తన ఇంట కూర్చోబెట్టుకుని తానే తండ్రిగా బాధ్యత వహించి చివరికి ఇంటి పెంచుకున్నందువల్ల ఆయన కొన్ని సమస్యలు ఎదురైనా ధైర్యంగా నిలబడి వివాహాన్ని కూడా ఆయనే చేశాడు. ఆవిడ జీవించినంత కాలం దేవునికి చాలా నమ్మకంగా జీవించింది. 1000 మందిని ప్రభు తట్టు తిప్పుకుంది. ఇలాంటి భయంకరమైన స్థితిలోనే ఉన్న మరొక ఆయనకి పెళ్లి చేశారు. ఆయన ఇంత సేమ్. వారిద్దరూ కలిసి అద్భుతంగా ఆ యేసు ప్రభువుని మహింపరిచారు. వారెవరో కాదు, భౌతికంగా నాకు జన్మనిచ్చిన నా తల్లి. ఆమెకు నేను పెద్ద కొడుకుని. ఈ మధ్యనే నవంబర్ 12వ తారీఖు 2024 ఆమె తన యాత్ర ముగించుకుని మన మధ్య నుంచి వెళ్ళిపోయింది. కానీ ఆమె చూపించిన దారి సజీవంగా ఉంది. ప్రభువు కోసం ఆమె పడ్డ యాత్రలు సజీవంగా ఉన్నాయి. ప్రియులారా, యేసు ప్రభుని ద్వేషించాం, మేము దుర్మార్గుడుగా ప్రవర్తించాం. మా ఇంట్లోకి వచ్చాడు ఆయన. ఆయన్ని ప్రేమించే మీ ఇంట్లో రావడానికి ఇంకా ఇష్టపడుతున్నాడు. మీ హృదయాలు ఆయనకు సమర్పించుకుంటే హృదయంలో చోటు ఇవ్వమని కోరుతున్నాడు. మీ హృదయంలో చోటిస్తే ఆయన మిమ్మల్ని ఆశీర్దిస్తాడు. అలాంటి ఆశీర్వాదం మీకు కలగాలని కోరుకుంటూ నా మాటలు ముగిస్తున్నాను. థ్యాంక్ యూ ఆల్. గాడ్ బ్లెస్ యూ. ఈరోజు మంచి వాక్యాన్ని మనకి వాక్యాన్ని మనకు బోధించినటువంటి దేవుని సేవకులకు ప్రభుపేట వందనాలు తెలియజేసుకుంటున్నాను. ఎంతసేపు వాక్యం విన్న మీకు కూడా ప్రభుపేట వందనాలు తెలియజేస్తున్నాను. యెహోవాను రుచి చూచి తెలుసుకొనుడి అనే మాటకే కొంతమంది వాక్యం ద్వారా రుచి చూసి తెలుసుకుంటే, కొంతమంది ఆయనను ప్రత్యక్షంగా చూచి తెలుసుకుంటారు. కొంతమంది వారి జీవితంలో ఒక అద్భుతాన్ని అనుభవించి తెలుసుకుంటారు. కనుక ఇలా తెలుసుకున్నప్పుడు ఎవరికైతే దైవ చిత్తానుసారమైన దుఃఖము, హృదయానుసారమైన దుఃఖము కలుగుతుందో వారు మరణం వరకు నమ్మకముగా ఉండి ప్రభు మార్గంలో ఈ లోకం నుంచి వెళ్ళిపోతారు. ఈ దైవ చిత్తానుసారమైన దుఃఖం కలగకుండా, ఆయన రుచి చూడకుండా నమ్ముతున్నామని అనుకున్నవారు మరణం లోపల ఏదో ఒక రోజు దారి తప్పిపోయే ప్రమాదం ఉందన్నమాట. కాబట్టి వాక్యం నెరిగి ఉన్న మనము ఆయన్ని హృదయపూర్వకంగా రుచి చూడాలని, ఆయన మహిమను కనుగొనాలని ఇటువంటి సాక్ష్యాల ద్వారా బలపరచబడి మాకు కూడా అలాంటి దర్శనము, అలాంటి అనుభవము, ఆయనను చూచే భాగ్యము మనం పొందుకోవాలని భక్తి చేసి మనసు మార్చుకుంటే చాలా బాగుంటుంది.
ఆయన రావడం వలన ఈ ప్రాంతంలో ఒక గొప్ప మార్పు దేవుడు దయచేయునుగాక. ఆయన మాట్లాడిన మాటల్లో ఒక మాట మీకు గుర్తు చేసి నేను ముగిస్తానే. ఈ యొక్క మెసేజ్ ప్రారంభంలో ఒక హత్య గురించి చెప్పారు ఆయన. ఏంటా హత్య? ప్రభుత్వ హత్య. ఏంటా హత్య అది? నేను ఒక ఆలోచింపజేసే మాట, ఆ మాట చెప్పగానే నాకు ఒక ఆలోచన బుర్రలో వెలిగిందో చెప్తాను. ఒక మనిషిని ఇంకొక మనిషి చంపితే అది నేరం అన్నప్పుడు, ఈ చంపిన మనిషిని ప్రభుత్వము చంపితే నేరం కాదా? మరలా అడుగుతున్నాను. ఒక మనిషిని వేరొక మనిషి చంపాడని, నేరమని అతనిని ప్రభుత్వము ఉరివేసి చంపడం నేరము కాదా? ఇది అర్థమైతే దేవుడు మానవులను ఈ లోకంలో నుండి తీసుకోవడం అనేది న్యాయమే. ప్రభుత్వ చట్ట ప్రకారము ప్రభుత్వము నియమించిన నియమాలను మీరితే నేరమైనప్పుడు, ఆ నేరాన్ని ప్రభుత్వం చేసినప్పుడు ప్రభుత్వానికి అది నేరము కానప్పుడు, అలాగే దేవుడు కూడా ఈ లోకము నుండి పాపము చేసిన మనుషులకు మరణం కలుగజేసి ఈ లోకం నుంచి తీసుకోవడం వలన ఆయన ఎప్పుడూ కూడా నరహంతకుడు కాడు, నరుడు మాత్రమే నరహంతకుడు. దేవుడు విధించిన న్యాయాన్ని ఆయన మీరాడు కాబట్టి మీరేటువంటి నరుణ్ణి మరణానికి గురిచేసి తన బిడ్డగా క్షమాభిక్ష కలుగుద్దేమో తీర్పులని అనుకుంటున్నాను. కాబట్టి నెరిగి పాపం క్షమాభిక్ష కలుగుద్దేమో తీర్పులని అనుకుంటున్నాను. కాబట్టి నెరిగి పాపం చేయొద్దని చెప్పి ప్రభుపేట మనం చేస్తున్నాను. ఇంకొక మొక్క తేట తెల్లంగా చెప్పి నేను వదిలేస్తాను మిమ్మల్ని. అదేంటంటే, యోబు గారు తన కన్నులతో నిబంధన చేసుకున్నాడు కదా, ఎవరిని చూడనని? కన్యను చూడనని నిబంధన చేసుకున్నాడు కదా. ఇప్పుడు ఆ వాక్యాన్ని మీకు అర్థం అవడం కోసం మగవాళ్ళందరినీ కూడా ఫీల్డ్లోకి తీసుకెళ్ళిపోతాను నేను. మగవాని బుద్ధి ఏంటంటే, నేను మగవాడిని కదా, నాలాగా ఉన్నవారు మగవాళ్ళు కదా, మగవాని బుద్ధి ఏంటంటే, ఆ వాక్యం అర్థం అవడానికి సన్నివేశం చెప్తున్నాను. నడి వయసులో ఉన్న ఒక స్త్రీ, వృద్ధాప్యంలో ఉన్న స్త్రీ ఉందనుకోండి, ఈ మగవాడు మగబుద్ధితోటి ఎవరిని చూస్తాడు? వృద్ధాప్యంలో ఉన్న స్త్రీని చూస్తాడా? నడి వయసులో ఉన్న స్త్రీని చూస్తాడా? నడి వయసులో ఉన్న స్త్రీని చూస్తాడు. రెండవ సీన్లోకి మిమ్మల్ని తీసుకెళ్తున్నాను. నడి వయసులో ఉన్న స్త్రీని కన్యకను ఉంచారనుకో, వీళ్ళిద్దరిని ఏమని చూస్తారు? మగవాడి యొక్క మనసు ఏంటంటే, అన్ని రకాల వయస్సుల స్త్రీలను ఎదురుగా ఉంచితే కన్యక మీదే వీడి మనస్సు ఉంటుంది. అందుకే వీడు 16 అణాల పాప అని కౌల రోజుల్లో అన్నారు. నాకు ఇంకా వయసు నిండా 16 ఏళ్ళు అని ఈ రోజుల్లో వ్యభిచారంటుంది. అర్థమవుతుందా? అంటే భక్తుడు ఆ మాటను ఎందుకు రాయించాడంటే, మగవాడి యొక్క మనసు కన్యక మీదే ఉంటుంది కాబట్టి యోబు గారు నిర్ణయం ఏం తీసుకున్నారంటే, కన్యకను చూడనని నేను నా కన్నులతో నిబంధన చేసుకున్నానని అనడం జరిగిందనమాట. ఏది ఏమైనా, ఎన్ని ప్రసంగాలైనా, ఎన్ని దినాలైనా, ఎన్ని సంవత్సరాలైనా, చిట్ట చివరికి తేల్చే పరమార్థం ఏంటంటే మారు మనసు. మారాలి, ఈ లోకం నుంచి మనం పోవాలి. దేవుడి మాటలు దీవించును గాక. ఆమేన్. ఈ సమయంలో అందరూ లేచి నిలబడండి. లేచి నిలబడితే ముగింపు ప్రార్థన చేసుకుందాం. మహాగణుడా, మహోన్నతుడా, పరిశుద్ధుడా, విమోచకుడా, సజీవుడా, సంపూర్ణుడా, నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్న పరలోకపు తండ్రి, యేసుక్రీస్తు నామములో నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను నాయన. ఈ రాత్రికాల సమయంలో రెండవ రోజు నీ సేవకుడిని మా మధ్యకు తీసుకుని వచ్చి హృదయాలను తాకే విధంగా యేసు ప్రభువుని మాటల్లోనే కాకుండా నాయన ప్రత్యక్షంగా చూసి అనుభవించి నీ కొరకు శ్రమపడి ఎన్నో నిందలు అవమానాలు అనుభవించి తాను దీపస్తంభమై తనలాగే అనేక మందిని వెలిగించి తన బిడ్డని సేవకి సమర్పించి ఈ లోకంలో అనేక మంది దేవుని దగ్గర నడిపించాలని ఒక తల్లి త్యాగము ద్వారా ఏర్పరచుకున్న నీ సేవకుని బట్టి నీకు వందనాలు.
ఆయన ద్వారా ఈ చాగలు గ్రామంతోనూ రెండోసారి మరలా మాట్లాడినందుకు నీకు వందనాలు నాయన. విన్న బిడ్డలందరి హృదయాల్లో ఒక మంచి నిర్ణయం తీసుకునే భాగ్యం దయచి. ఒక తల్లి ఇంతగా భక్తి చేయగలదా? యవ్వన కాలం నుండే ఇంత భక్తి చేసి కుటుంబాన్ని దేవునిలోకి నడిపించగలదా? దేవుణ్ణి ప్రత్యక్షంగా చూసే ఆ భక్తిని చేసే భాగ్యం మాకును దయచేయి నాయన. మా మనసు మార్చండి, మా హృదయాన్ని మార్చండి. ఇదిగో ఇర్మీయా ప్రవక్త చెప్తున్నాడు, హృదయం అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి కలిగి ఉందని. అదే వ్యాధిని మేము కలిగి ఉండగా, అదే హృదయాన్ని మేము కలిగి ఉండగా, నీ కుమారుని ఆత్మను మా హృదయాల్లోకి పంపి శుద్ధి చేసి నాయనా తండ్రి అని మొరపెట్టే భాగ్యం మా అందరికీ దయచేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. వచ్చిన బిడ్డలందరిని ఆశీర్వదించండి, కడిగి శుద్ధులుగా చేయండి. ఈ కూడిక తర్వాత వారి జీవితంలో గొప్ప మేలు మార్పు చూసే భాగ్యం దయచేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. నీ కొరకు శ్రమ అనుభవించేవారుగా అయ్యా, నీ కొరకు నాయనా ఈ లోకంలో ఉన్నటువంటి శరీర దురాశలను విడిచిపెట్టి నీ మార్గంలో నడిచేవారిగా ఒక మంచి తీర్మానం తీసుకుని భాగ్యం బిడ్డలకు దయచేయమని ప్రార్థిస్తున్నాను. ఇదిగో నీ సేవకులు వాక్యాన్ని బోధించి మరలా వారి గృహానికి వెళుతుండగా నీ కృప, నీ కాపుదల దీవెన వారి ప్రయాణానికి, వారి కుటుంబానికి, వారి పరిచర్యకి మీరు దయచేసినందుకు నీకు వందనాలు. దేశ విదేశాలు వెళుచుండగా నాయన నీ శక్తితో, నీ బలంతో, ఆత్మతో నింపి అనేక మంది నీ వద్దకు చేర్చే ఒక పాత్రగా మలిచినందుకు నీకు వందనాలు. అన్నిటికంటే ముఖ్యంగా పౌలు గారు ఎలాగైతే తన స్వజనమును కోసం తాపత్రయపడ్డారో, ఆయన సాక్ష్యం ద్వారా, వాక్యం ద్వారా తన స్వజనమంతా మారడానికి సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. నీకు వందనాలు. ఆయన వాయిద్యాలు వాయించి వెళుతున్న బిడ్డలు మీరు దీవించండి. ఈ రాత్రి నీ సన్నిధికి వచ్చిన బిడ్డలు మీరు దీవించండి, ఆశీర్వదించండి. వీరి ప్రయాణాల్లో తోడండి అని ప్రార్థిస్తున్నాను తండ్రి. మా మధ్యకు వచ్చినటువంటి సేవకులను ప్రభు నాయన సద్గుణ గారు మీరు దీవించమని ప్రార్థిస్తున్నాను తండ్రి. 2 దినములు ఘనముగా మర్యాదగా జరిగించిన నా దేవ యేసు నామములో నీ కృతజ్ఞతాస్తుతి కలుగును గాక. రేపటి 3వ దినమును కూడా నాయన నీ సేకల స్పజ్జనరావు గారితో నాయన మీరు మాట్లాడి ఆయన ద్వారా ఈ బిడ్డలకు కావాల్సిన వర్తమానం అందించిన ఆయన వాక్యములను, భోజనాలను, సంవత్సరం మీరు తోడండి అని ప్రార్థిస్తున్నాను తండ్రి. నాయన ఈ సభలకు పరిచర్య కోసం నాయన సహకరించిన బిడ్డల్ని, పనిచేసిన బిడ్డల్ని, నాయన వారి త్యాగాలు, నాయన దీనికోసం చేసిన బిడ్డలందరూ మీరు దీవించి ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాను. త్యాగాల సేవకులను దీవించండి ఆయన, వారి సంఘాలను దీవించండి. ఈ ప్రాంతమంతా రక్షింపడానికి సహాయం దయచేయండి. అన్నింటికంటే ముఖ్యంగా యవ్వనస్తులను యవ్వన కాలంలోనే మీరు పట్టుకున్నందుకు నీకు వందనాలు. ఆ తల్లి 9వ తరగతి చదువుతుండగానే యవనలో ఇంకా అడుగు పెట్టకుండానే పట్టబడినట్లుగా నాయన యవనం వచ్చిన ఆయన శరీరాన్ని పాడు చేసుకుంటున్న ఆయన మగబిడ్డలు, ఆడబిడ్డలతో మీరు మాట్లాడినందుకు నీకు వందనాలు. అయ్యో దేవుడు మనకు సమీపంగా ఉన్నా కానీ, ఇన్ని సభలు జరుగుతున్నా కానీ, ఇంత వాక్యం వినబడుతున్నా కానీ నేను ఎందుకు మారలేకపోతున్నానో ఒక రోషాన్ని నాయన, రోషం గల దేవుడు అయిన నీ బిడ్డలకు దయచేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. ఈ బిడ్డలందరినీ దీవించి పంపించమని, నీ కృప, నీ కాపుదల దీవెన మాకు అందరికీ అనుగ్రహించమని. నాయన పగలు ఎండ దెబ్బైనను, రాత్రి వెన్నెల దెబ్బైనను తగలదని నీ లేఖనం సెలవిస్తుంది. ఈ చలిగాలి వల్ల నాయన ఎటువంటి నాయన ఇబ్బంది బిడ్డలకు కలగకుండా నాయన పరమ వైద్యుడు అయిన నా దేవా నీ హస్తం బిడ్డల మీదకి చాపి దీవించి ఆశీర్వదించి కీడును మమ్మల్ని తప్పించుమని యేసయ్య నామంలో స్తుతించి ప్రార్థించి అడిగి పొందుకొని ఉన్నాను తండ్రి. ఆమేన్. మన తండ్రి యొక్క దేవుని ప్రేమయు, కుమారుడు యొక్క యేసుక్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సావాసము, కాపుదల, దీవెన, ఆశీర్వాద, ఆరోగ్యాలు, నెమ్మది, శాంతి, సమాధానం, సకల దీవుళ్ళు కూడి వచ్చిన మనందరికీ, అలాగే యంగ్ ఓలీ టీం, సోల్జర్ టీం సభ్యులందరికీ, ఈ కార్యక్రమానికి సహకరించిన మరి పరిచారకులందరికీ, వాక్ శబ్దం ద్వారా విన్న ప్రతి కుటుంబానికి, దైవ వాక్య సందేశాన్ని వినిపించిన సేవకులకు, వారి కుటుంబానికి, వారి పరిచర్యకు, రేపు జరగబోయే చివరి రోజు మీటింగ్కు వస్తున్న సేవకులు